ఇవాల్టి సమావేశ అధ్యక్షుడు ఆత్మీయుడు, మిత్రుడు, ఆలోచనాశీలి జలంధర్, సభలో ముఖ్య అతిథి, నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, ఇవాళ తెలుగు జర్నలిజంలో ఒక అవిస్మరణీయమైనటువంటి సేవలు చేసినటువంటి ఒక గొప్ప జర్నలిస్ట్గా తెలుగు సమాజం మీద గొప్ప ముద్ర వేసినటువంటి, అంతేకాకుండా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమపడేటువంటి వ్యక్తి శ్రీ దేవులపల్లి అమర్ గారు. ఆయన ఇవాళ ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఉన్నారు. ఇంకా వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు, సభలో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు, అందరికీ నమస్కారం. మొట్టమొదటి నేను జలంధర్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు, విద్యార్థులు కూర్చొని, పాఠశాల యాజమాన్యం అందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల మీద మాట్లాడుకోవాలి అనే ఆలోచన చాలా మంచి ఆలోచన. ఈ ఆలోచన చేసినందుకు నేను జలంధర్ను ముందు అభినందిస్తున్నాను. అంటే మనం కూర్చొని మాట్లాడుకునే సమయం కూడా ఉండలేదు. ఎవరి వేగంలో వాళ్ళు కొట్టుకుపోతున్నారు. దేనికి సమయం ఉండలేదన్నమాట. మామూలుగా సామాజిక శాస్త్రవేత్తలు ఏమన్నారంటే మ్యాన్ ఈజ్ థింకింగ్ ఎనిమల్ అన్నారు. ఆలోచించగలిగినటువంటి ప్రాణి మనిషి, ఆలోచించగలిగినటువంటి వాడు. జంతువులు ఎక్కువ ఆలోచించలేవు, కొంతవరకే ఆలోచిస్తాయి. ఆహారాన్ని సేకరించేంత వరకే వాటి ఆలోచన. పిల్లలు ఉంటే పిల్లల్ని ప్రేమిస్తే అట్లా కొన్ని భావోద్వేగాలు మాత్రమే కలిగి ఉంటాయి. కానీ మనుషులుగా మనం చాలా ఆలోచిస్తాం, సంఘంగా జీవిస్తాం, ఒక నాగరికతను కలిగి ఉంటాం, చరిత్రను గురించి ఆలోచిస్తాం, వర్తమానాన్ని గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తును గురించి ఆలోచిస్తాం, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాం, మన జీవితాల గురించి ఆలోచిస్తాం, ఇతరుల జీవితాల గురించి ఆలోచిస్తాం, అనేక రకాల ఆలోచనలు చేస్తాం. ఇవన్నీ కలిగి ఉన్నవాళ్ళం మనం. కానీ ఇవాళ ఏమైపోయిందంటే ఒకే ఒక్క ఆలోచన, సంపాదన 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 అనే ఒక ఆలోచనలో పడి కొట్టుకుపోయి ఇక దేనికి సమయం లేకుండా అయిపోతున్నాను అనమాట. దాంట్లో భాగంగా కుటుంబం, పిల్లలు, వాళ్ళ వ్యక్తిత్వం ఏమవుతోంది, వాళ్ళు ఎట్లుంటున్నారు. నేను కొద్ది రోజులు స్కూల్ నడిపాను. నాకు గ్రాడ్యుయేషన్ కాగానే ఏదో టీచర్ ట్రైనింగ్ ఏదో చేసినాను. ఆ తర్వాత ఉద్యోగం ఏది తొందరగా దొరకక కొద్ది రోజులు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్ నడుపుకున్నాను. నేను సాహిత్యం నుంచి వచ్చాను కనుక నాకు కవులు అంటే ఇష్టం కనుక ఆ పాఠశాలకి గురజాడ విద్యాలయం అని పేరు పెట్టుకున్నాను. గురజాడ అప్పారావు గారి పేరున పాఠశాల. ఒక పిల్లవాడు వచ్చాడు, ఇప్పటికీ గుర్తుండిపోయాడు. ఆ పిల్లవాడి సంగతి నేను ప్రతి స్కూల్లో చెప్తా, ఎక్కడ ఏ సమావేశానికి పోయినా చెప్తా. ఆ పిల్లవాడి సమస్య ఏంటంటే వాడికి ఒక విచిత్రమైన జబ్బు వచ్చింది. వాడిని ఏ స్కూల్లో చేర్చుకుంటలేరు, పెద్ద స్కూళ్ళలో చేర్చుకుంటలేరు అనమాట. నాకు చాలా చిన్న స్కూల్ అక్కడ తీసుకొచ్చారు చివరికి తల్లిదండ్రులు. వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళే. వాడికి ఉన్న సమస్య ఏంటంటే ప్రతి గంటకు ఒకసారి పెద్దగా అరుస్తాడు, పెద్ద కేక పెడతాడు, ఏడుస్తాడు, ఎవరితో మాట్లాడు, ఎప్పుడు విచారంగా ఉంటాడు, అస్సలు ఉత్సాహంగా ఉండడు. ఎందుకు ఇట్లా జరుగుతుంది అని తల్లిదండ్రులకు అర్థం కాలేదు. డాక్టర్లకు చూపించారు, డాక్టర్లు ఏవో మందులు రాసినారు పిల్లవాడు ఉత్సాహంగా ఉండడానికి. కానీ అదేం మార్పు తీసుకురాలి. చివరికి ఏంటంటే నేను కూడా వాళ్ళకి చెప్పింది ఏంటంటే, అమ్మ మీరు పిల్లవాడిని సైక్రియాటిస్ట్కి చూపించండి, మానసిక వైద్యుడిని చూపించండి అని. వాళ్ళు సైక్రియాటిస్ట్ దగ్గర పోయినారు. హైదరాబాద్లో చాలా నాగేంద్రరావు గారు ఒక పెద్ద సైక్రియాటిస్ట్, ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన దగ్గరికి వెళ్తే నాకు ఆ పిల్లవాడి రోజువారీ, ఆ పిల్లవాడి దినచర్య అంతా నాకు ఇవ్వండి అని చెప్పి ఆ పిల్లవాడి గురించి తల్లిదండ్రుల దగ్గర ఆయన పూర్తిగా
తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ పిల్లవాడు హైదరాబాద్లో ఒక కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నాడు. ఆ కార్పొరేట్ స్కూల్ పని విధానాన్ని అంతా వెళ్ళి చూశారు డాక్టర్. పొద్దున్నే పోతాడు పిల్లవాడు, ఏసీ బస్సులో పోతాడు. వాడికి బయట ప్రపంచం ఏం కనబడేది. ఉదయం లేవగానే అమ్మ లే 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 అంటుంది, పుస్తకాలు బిడకేస్తుంది, నడువు అని బస్సులో చూస్తుంది. బస్సులో చూస్తే పోయి స్కూల్కి పోతాడు. 6 గంటలకే వాడి దినచర్య మొదలవుతుంది. పోగానే ప్రార్థన ఏదో చేస్తారు. ఆ ప్రార్థన కూడా వాడు పాడడు, రికార్డు పెడతారు. పుత్తనే ఉంటారు ఇట్లా, వాడు పాడాడు అనమాట. ఆ తర్వాత క్లాస్ రూమ్లోకి పోతాడు. క్లాస్ రూమ్లో పోగానే మొట్టమొదటి మ్యాథమెటిక్స్. ఒక్కొక్క పీరియడ్ 40 నిమిషాలు కూడా కాదు, గంట సేపు చెప్తారు. గంట సేపు మ్యాథమెటిక్స్, గంట సేపు ఇంగ్లీష్, గంట సేపు సైన్స్, మధ్యలో ఒక ఇంటర్వెల్. ఆ ఇంటర్వెల్లో కొంచెం అట్లా పోయిండో లేదో మళ్ళీ బెల్ అవుతుంది, మళ్ళీ వస్తాడు. మళ్ళీ ఒక గంట సోషల్ సైన్స్, మళ్ళీ ఒక గంట హిందీ. ఇవన్నీ చెప్పి 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 వాడు మెడ తిప్పుకునే అవకాశం కూడా లేదు. వాడు చిన్న పొరపాటు చేసినా టీచరు చాక్ విసురుతాడు, డస్టర్తో కొడతాడు. పక్క పిల్లవాడిని కొడుతుంటే వీడు వణికిపోతుంటాడు. చంపమించి ఒక దెబ్బేస్తే మొత్తం తలలో ఉన్న నరాలన్నీ అదిలినట్టు అవుతుంది, కళ్ళనీళ్ళు వస్తుంటాయి, అవమానం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. మళ్ళీ సాయంత్రం కాగానన్నా వదిలిపెడతారా? ఈ పంజరం అక్కడితో ముగుస్తుందా? లేదు. మళ్ళా స్టడీ అవర్స్ అంటారు. స్టడీ అవర్స్ అని మళ్ళీ ఒక గంటన్నర కూర్చుని పెట్టుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ బస్ ఎక్కాలి. అప్పటికే వడలిపోయి, డసిపోయి, అలసిపోయి, మొత్తం ఇట్లా పీల్చి పిప్పి చేసినట్టు అయిపోతాడు వాడు. అప్పుడు బస్ ఎక్కి ఇంటికి రాగానే తల్లి దగ్గర తీసుకొని వాళ్ళ స్కూల్లో ఏమైంది బిడ్డ, ఏం చదువుకున్నావు బిడ్డ, ఎవరేమన్నారు బిడ్డ, ఏందని అడగదు ఆమె. దెబ్బ రాగా టిఫిన్ తిను, టిఫిన్ తిన్నాడు, పో హోంవర్క్ చేసుకోపో అంటే పోయి ఆవిడ హోంవర్క్ చేసుకుంటుంటాడు. ఈమె ఏదో శ్రీమతి ఒక బహుమతో సుడిగుండాలో లేకుంటే ఇంకేదో పన్ను మచానో సీరియల్ పెట్టుకుంటారు. ఆ సీరియల్ పెట్టుకొని ఆమె చూస్తుంటాడు. తండ్రి వస్తాడు, గంటసేపు ఫోనే మాట్లాడతాడు. ఆ ఫోనే మాట్లాడతాడు. ఆయన లెక్కలేందో, ఆయన డొక్కలేందో, ఆయన ఇంకో కారు కొనాలి, ఆయన ఇంకొక ప్లాట్ కొనాలి, ఇంకొక బంగ్లా కట్టాలి, పక్కవాడి కంటే ఎక్కువ సంపాదించాలి, సంపాదించిన దాంతో తృప్తి లేదు. ఈ మధ్యలో ఆ పిల్లవాడికి ఏమైందో అవసరం లేదు. వాడు ఒకవేళ దగ్గరకు వచ్చేదని అడగబోతే కూడా జవాబిచ్చేంత ఓపిక లేదు. కోప్పడి చదువులు పిల్లవాడిని భయపెట్టాలంటే వెంటనే చదువులు లేదా అంటే చదువు అనేది ఒక భయపెట్టే అంశం. మొన్న ఎన్ని మార్కులు వచ్చినాయి? సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఎందుకు 80 వచ్చినాయి? ఈయనకు అంతకుముందు 70 కూడా రాలే. పిల్లవాడికి మాత్రం ఎందుకు 80 వచ్చినాయి అంటాడు అని తిట్టి, వాడికి ఒక లాలన లేదు, ఒక పాలన లేదు, ఇది ఏమీ లేకుండా వాడికి ఒకరోజు ఒక నీతి వాక్యం, ఒక్కొక్క నీ అనుభవం నుంచి ఒక నీతి చెప్పు. తాతతో ఎట్లా నడుచుకోవాలో చెప్పు, అమ్మమ్మతో ఎట్లా నడుచుకోవాలో చెప్పు, కుటుంబం అంటే ఏందో చెప్పు, కలిసి బతకడం అంటే ఏందో పిల్లవాడి అనుభవంలోకి రావాలి. సాటి పిల్లలతో సంస్కారవంతంగా ఎట్లా నడుచుకోవాలో చెప్పు, ఎట్లా మాట్లాడాలో చెప్పు. వాడికి ఒక బొమ్మ గీసే అవకాశం ఇవ్వు, ఒక పాట పాడే అవకాశం ఇవ్వు. ఇదిగో ఇట్లా బొమ్మలు గీయడం నేర్చుకో అని చెప్పు. వాడిని ఈత కొట్టేటందుకు తీసుకపో. ఇదేం లేదు, వాడికి సమయం ఇచ్చేదే లేదు. వాడిని మానని వాడిని వదిలేస్తే ఆ పిల్లవాడి ఇట్లా కొన్ని సంవత్సరాల పాటు గడిపి ఏంటంటే ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నా వైపు దృష్టి సారించటం లేదు. దాని నుంచి వాడికి ఏమైందంటే ఈ ప్రపంచం అంతా నా వైపు చూడాలనే కోరిక బలంగా పెరిగింది. నా దుఃఖాన్ని అర్థం చేసుకోవాలనే కోరిక పెరిగి వాడు ఏం చేస్తున్నాడంటే ఒక గంట 2 గంటలు మౌనంగా ఉంటాడు. ఒక పెద్ద అరుపు అరుస్తాడు. ఎందుకు అరుస్తాడంట? పిడికిళ్ళు బిగబట్టి ఫిట్స్ వచ్చిన వాడిలాగా చేస్తూ ఓ అని అరుస్తాడు. మళ్ళీ మౌనం అయిపోతాడు, మళ్ళీ మాట్లాడు. డాక్టర్ ఏం చెప్పాడంటే ఆ పిల్లాడు ఎందుకు అరుస్తున్నాడంటే ఒక్కసారి నా వైపు చూడరా అని ఆక్రందిస్తున్నాడు ఆ పిల్లవాడు అని చెప్పాడు. ఆ అరుపు ఎందుకంటే ఒక్కసారి మీరు నా వైపు చూడరా, నా దుఃఖం అర్థం చేసుకోరా, నా బాధ అర్థం చేసుకోరా, నన్ను దగ్గర తీసుకోరా అని వాడు అరుస్తున్నాడు. ఆ అరుపు కారణం అది. ఇది జబ్బు కాదు. వాడి స్కూల్ మారాలి, వాడి కుటుంబం మారాలి. ఇది మారితే
వాడి జబ్బు తగ్గుతుంది. వాడిని ఏదైనా ఒక పల్లెటూరు తీసుకుపోండి, వాడికి చెరువు ఎట్లుంటుందో చూపించండి, వాడికి కొంగలు ఎట్లుంటాయో చూపించండి, ఆ చెరువులో వాడికి ఈత కొట్టే అవకాశం కల్పించండి. వానికి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. వన్నెల పురుగు జింగన్న దొరికింది, బంగారు పురుగు దొరికితే దాన్ని తీసుకొని అగ్గిపెట్టెలో పెట్టి, వన్నెల పురుగు జింగన్న దొరికింది, అగ్గిపెట్టెలో దాచి ఆడుకుంటారంట. బంతి ఆకును తెచ్చిరి దానికి బువ్వాని తినిపిచ్చిరి, బంతి ఆకును తెచ్చిరి దానికి బువ్వాని తినిపిచ్చిరి. పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. ముక్కు గిల్లే ఆట చక్కని పూపేర్లు, కుండలాట అని ఆడేవాళ్ళు. అటు కొంతమంది కూర్చుంటారు, కొంతమంది కూర్చుంటారు. కళ్ళు మూసి మల్లె పువ్వు మెల్లెగొచ్చి గిల్లిపో అంటారు. ఆ ఆలోచన ఎంత మంచిగా ఉంది చూడండి. మీరు ఇంకొక స్నేహితుడిని పేరు పెట్టి కాకుండా మల్లె పువ్వు అని పిలవడం, బంతి పువ్వు మెల్లెగొచ్చి గిల్లిపో, కనకాంబరం మెల్లెగొచ్చి గిల్లిపో. ఈ పూల పేర్లన్నీ పిల్లవాడు చిన్నప్పుడు, ఒక 5-6 ఏళ్ళ పిల్లవాడు ఈ పూల పేర్లని చెప్తాడు కదా, అర్థం చేసుకుంటాడు. మా పిల్లాడికి ఏం వస్తలేదు అనుకుంటారు. బళ్ళే చెప్పేది వస్తలేదు, మిగతా వాడు ఎంత అందంగా నేర్చుకుంటున్నాడు. వాడు చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఎన్ని విషయాలు నేర్చుకునే శక్తి పిల్లలకు ఉంటుంది. నేర్చుకునే ఇష్టం కలిగేటట్టు మనం చేయాలి. బళ్ళే ఇష్టం కలగదు, మిగతా విషయాలలో వాడికి ఇష్టం కలుగుతుంది. నేర్చుకునే శక్తి లేక వస్తలేదు అనుకుంటాం మనం, మొద్దైంది అనుకుంటాం. మొద్దులు ఎవ్వరు ఉండరు. మొద్దు అనేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. మొద్దుగా తయారు చేయబడతాడు. మనమే వాడిని మొద్దును చేస్తాం. మనము స్పందన లేకుండా, వాడి పరిస్థితి అర్థం కాకుండా, వాడి సమస్య అర్థం కాకుండా మొద్దుల్లా ఉంటే వాడు కూడా మొద్దే అవుతాడు. కనుక వాళ్ళు మొద్దులు కాదు. ఏ పిల్లలు, టీచర్ కూడా మొద్దు అని పేరు పెడతాడు, తప్పు, అన్యాయం. ఏ పిల్లవాడు కూడా మొద్దుగా, ఆ మొద్దు అని పేరు పెట్టడమే అన్యాయం అనమాట. టీచర్ చేయాల్సిన పని వాడికి ఎందుకు వస్తలేదో ఆ సమస్యను గుర్తించాలి. ఆ సమస్య గుర్తించకుండా మొద్దు అని ముద్రేస్తే టీచర్ కూడా హాయ్ అన్నట్టు. ఏమించి చెప్పినా రాదు, ఇంకేముంది టీచర్ పని ఏముంది, చెప్పినా రాదంటే ఏం చెప్పినా రాదు, అరే నీకు ఏం చెప్పినా రాదురా అంటాడు. కనుక ఇది చాలా తప్పు. ఇట్లా పిల్లలు చాలా సమస్యకు, బాధకు గురవుతున్నారు. అసలు ఫస్ట్ మనకు విద్య ఎందుకు అనే దాని మీద ఒక తప్పుడు భావన ఉన్నదనమాట. విద్య ఎందుకు అంటే ఏమనుకుంటాం మనం, చదువుకొని ఏం చేయాలి, పైసలు సంపాదించాలి. పైసలు సంపాదించడానికే చదువా? అసలు ఈ ప్రపంచంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఎక్కువ సంపాదించి, చదువుకున్న వాళ్ళు తక్కువ సంపాదించి, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలలోకి వస్తారు. మనం మామూలుగా చాలా మనం వైశ్య కమ్యూనిటీలో చూస్తాం, వాళ్ళు 10th క్లాస్ రాగానే చదువు ఆపేస్తారు, చక్కగా బిజినెస్లో పోతాడు. బిజినెస్లో పోయి బాగా చదువుకొని ఈయన టీచర్ అయ్యి ఈయన నెల జీతంతో జీవితం గడపడమే కష్టం ఉంటుంది. ఈ లోపల ఆయన బిల్డింగ్ కడతాడు, ఈ లోపల ఆయన కారు కొంటాడు, ఈ లోపల ఆయన జీవితం మారిపోతుంది. కనుక చదువు అనేది కేవలం డబ్బు సంపాదించడం కోసమా? కాదు. ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్. నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి విద్య ఒక్క జ్ఞానం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఇవ్వాలి. సంస్కారం ఇవ్వాలి. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య నృపాల పూజితము, విద్య నెరుగ్గని వాడు మర్చుడే అని ఎప్పుడూ ప్రాచీన కాలంలోనే చెప్పినారు. కేయూరాన విభూషయంతి పురుషం, నీ 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 ఒంటికి వేసుకునే నగలు కాదు నీకు అలంకారం. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల, చంద్రకాంతిని మెరిసిపోయే హారాలు వేసుకుంటే కాదు నీకు అందం. న స్నానం న విలేపనం న కుసుమం, బ్రహ్మాండమైనటువంటి అభ్యంజన స్నానం చేసి ఆ సెంట్లు అవి పూసుకుంటే కాదు నీ నుంచి సుగంధం వచ్చేది.
నా స్నానం నా విలేపనం నా కుసుమం నాలంకృత మూర్ధజ. గొప్పగా శిరోజాలను అలంకరించుకోవటం, వెంట్రుకలను అలంకరించుకోవటంలో లేదు అందం. వాణ్యేక సమలంకరోతి పురుషం. నీ మాట సంస్కారభరితమైన వాణి, సంస్కారపూరితమైనటువంటి నీ ప్రవర్తన, అది నీకు నిజమైన అలంకారం. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాన్ని సతతం. వాగ్భూషణం భూషణం అని ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పింది. ఈ ఆధునిక కాలంలో మనకు అర్థమై పాడైతలేదు. వాగ్భూషణం భూషణం, నీ వాక్యే నీకు నిజమైన భూషణం. ఈ మిగతా భూషణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి ఎప్పటికైనా అని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో అద్భుతమైన ఇంగ్లీష్ రాసే వాళ్ళలో 5గురిలో ఒకడు. అంబేద్కర్ ఆయన ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు చదివి నోట్స్ రాసుకున్నాడు. ఆయన రాసుకున్న నోట్స్ ఇప్పటికి ఉన్నాయి అక్కడ. ఒక గ్రంథాలయాన్ని శోధించాడు ఆయన. ఎందుకోసం చదివాడు, ఎంత చదివాడు తెలిసిన అంబేద్కర్? ఆయన జర్నలిజం చదివిండు, ఆయన ఆర్థిక శాస్త్రం చదివిండు. ఫాల్ ఆఫ్ ఇండియన్ రూపీ అన్న దాని మీద ఆయన పిహెచ్డి చేసిండు. ఆయన ఆర్థిక శాస్త్రం చదివిండు, ఆయన వేదాలను తరచి చూసిండు, ఆయన ఉపనిషత్తులను తరచి చూసిండు, ఆయన ధర్మశాస్త్రాలను చదివిండు, మనుస్మృతిని చదివిండు, సోషియాలజీ చదివిండు, ఆంథ్రోపాలజీ చదివిండు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, సైన్స్. ఎందుకింత దాహంతో చదివిండి ఇవన్నీ ఆయన? ఈ మానవ సమాజం ఇన్ని సమస్యలను ఎందుకు ఎదుర్కొంటున్నది, వీటి పరిష్కారం ఏమిటని కనుగొనడానికి, ఈ లోకాన్ని మంచి చేసేందుకు, ఈ లోకం పరివర్తన చెందడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకున్నాడు ఆయన అంబేద్కర్. కానీ విద్య అంటే పైసలు సంపాదించుకునేటందుకని అనుకోలే. అంత చదువు చదివినాక ఏం చేసిండో తెలిసిన అంబేద్కర్? చదువు చదివినాక ఇంగ్లాండ్లో పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ఆయనకు అక్కడ గొప్ప గౌరవం కూడా దొరుకుతుంది. ఆయన అక్కడనే ఉండలే, అక్కడి నుంచి భారతదేశానికి వచ్చిండు. భారతదేశం ఆయనను అవమానించింది, తక్కువ కులం వాడని చెప్పి అవమానించింది. అరే ఈ అవమానించే దేశంలో ఎందుకు ఉండాలని అనుకోలే. తన ఊరికి పోయిండు. తన ఊరు ఎటువంటి ఊరు? ఆ ఊర్లో చెరువు నీళ్లను ఆయన కులం వాళ్ళు ముట్టుకోవద్దు. అటువంటి ఊరికి పోయి ఆ ఊళ్ళో ఈ చెరువు నీళ్లు మేము ముట్టుకుంటాం అనే పోరాటం నడిపిండు ఆయన. ఆయన బారిస్టర్ చదువు చదివాడు. కానీ వచ్చి తన ఊర్లో ఆ చెరువు నీళ్లు ముట్టుకుంటాం, ఈ దేశంలో కులం అనే ఒక దుర్మార్గం ఉంది, ఈ కుల జాట్యం కొంతమందిని దుర్మార్గంగా బాధిస్తున్నది, దూరానికి నెట్టేస్తున్నది. ఒక ఆవును ముట్టుకుంటాం, ఒక బర్రెను ముట్టుకుంటాం, కానీ ఒక మనిషిని ముట్టుకోవద్దు అంటున్నారు. కుక్కను కూడా ముట్టుకుంటాం, కానీ ఒక మనిషి అట ముట్టుకోవద్దట. అంటరాని తనమట. ఈ దుర్మార్గం ఏంది మనుషుల మధ్య, ఈ అడ్డుకోవడలేంది, మనిషి ఎందుకు ఇంత సంకుచితుడవుతుందని ఆ పరిష్కారాలు వెతికేటందుకు చదువు ద్వారా తెలుసుకొని ఇతరులకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాడు. చదువు అంటే ఏంటంటే మనం 2 కళ్ళతో చూడడాన్ని చూడగలిగే 3వ కన్ను చదువు. చదువు మనకు అటువంటి 3వ కన్ను లాంటిది. అందుకోసం చదువుకుంటాం, పైసలు సంపాదించుకునేటందుకు చదువు. చదువు ఎన్నో ఇస్తుంది మనం. చదువు అనేక సంస్కారాన్ని ఇస్తుంది, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని ఇవ్వాలి చదువు. అప్పుడు అది చదువు అవుతుంది. మనకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి సమాజంలో, జీవితంలో. వాటిని పరిష్కరించగలిగే నైపుణ్యం రావాలి, వినయం రావాలి చదువు నుంచి. లాజికల్ గా ఆలోచించడం రావాలి, తార్కికంగా ఆలోచించడం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆగమాగం అయిపోయి గుడ్డిగా ఏదో ఒకటి చేసుడు కాదు. కొంచెం దాన్ని ఆ సమస్య స్వరూపాన్ని అర్థం చేసుకొని, దాని ముందు వెనుకలు అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలో ఆ లాజికల్ థింకింగ్ రావాలి. మ్యాథమెటిక్స్ చదివితే లాజికల్ అటిట్యూడ్ వస్తుంది. తెలుగు సాహిత్యం చదివితే సాంస్కృతిక వైఖరులు వస్తాయి. కల్చరల్, నీ కల్చర్కి సంబంధించిన అమూల్యమైన విషయాలు తెలుస్తాయి. ఒక రసస్ఫూరితంగా ఉండడం. కొంతమందికి ఎంత మంచి కవిత్వం చెప్పినా అర్థం కాదు, దాంట్లో ఉన్న సారస్యం మనకు అర్థమే కాదు. ఒక మంచి పాట విన్నా దాన్ని ఆనందించలేడు. ఆ కళను ఆస్వాదించగలిగిన శక్తి నీకు తెలుగు చదివితే, భాష చదివితే వస్తుంది. మంచిగా మాట్లాడగలిగే శక్తి వస్తుంది. ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఉపన్యాసం చెప్తున్నా, ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తుంది? లాంగ్వేజ్ మీద నాకుండే పట్టుతో వస్తుంది కదా. భాష మీద నాకు పట్టుంటే చెప్పొస్తుంది. కనుక ఒక తెలుగు చదవటం వల్ల చక్కగా నీ భావాలను కమ్యూనికేట్ చేసేటువంటి శక్తి వస్తుంది. అందుకోసం చదవాలి. నీ పరంపర ఏందో తెలుస్తుంది చరిత్ర చదివితే. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు,
నీ పూర్వీకులు ఎవరు, నీ దేశం ఏమిటి, నీ దేశం ఒక స్వాతంత్రం రావడానికి పడ్డ స్ట్రగుల్ ఏమిటి, ఏ ఏ మహానుభావుడు ఏం చేసిండు, వాళ్ళ జీవిత చరిత్రలు ఏమిటి, గాంధీ ఏమిటి, నెహ్రూ ఏమిటి, లాలా లజపత్ రాయ్ ఎవరు, పోలీసులు కొడితే చచ్చిపోయినాడు. ఆయన అన్నాడు, నా శవపేటిక మీద కొట్టే మేకులు, నా శవపేటిక మీద కొట్టే ఆ మొలలు, ఈ బ్రిటిష్ మా మీద పడ్డ దెబ్బలన్నీ కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యపు శవపేటిక కొట్టే మేకులు అవుతాయని చెప్పాడు. అటువంటి మహానుభావులు ఉన్నారు, త్యాగధనులు ఉన్నారు. ఒక తిలక్ మాండలే జైలులో ఉండి భగవద్గీత మీద గొప్ప పుస్తకం రాశాడు, గీతా రహస్యం అని. చదవాలి, అవి చదవాలనే ప్రేరణ కలిగిస్తుంది మన క్లాస్ రూమ్ లో చదువుకునేటువంటి చదువు. ఆ ఇతర పుస్తకాలు చదవడానికి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంట. నేను అమెరికా వెళితే 5వ తరగతి చదివే పిల్లవాడు ఒక 500 పుస్తకాలు చదివిస్తారు. 5వ తరగతి వరకే ఓ 100-200 పుస్తకాలు చదివిస్తారు. నాకు అక్కడ పోతే 2వ తరగతి చదివే పిల్ల నన్ను ఏమడిగిందంటే, సార్ మీకు ఏమి ఇష్టం, మీకు ఫిక్షన్ ఇష్టమా నాన్ ఫిక్షన్ ఇష్టమా అని అడిగింది. అంటే మీకు కాల్పనిక సాహిత్యం ఇష్టమా లేక మామూలుగా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ ఇష్టమా అని. నేను ఆశ్చర్యపోయినా. 2-3వ తరగతులు చదివే పిల్లకు ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంటే ఏందో తెలుసు. మన దగ్గర పిల్లలకు తెలుస్తుందా? వాళ్ళు ఒక చార్లెస్ డికెన్స్ నవల చదివి ఆ నవల మీద 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు దాంట్లో ఏం సమాజం కనబడ్డది, ఏం పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రల వ్యక్తిత్వాలు ఏమిటి, ఆ పాత్రల మానసికత ఏమిటి, ఆ కుటుంబంలో ఘర్షణలు ఎందుకు వచ్చినాయి, ఎవరు తప్పు ఎవరు ఒప్పు చర్చిస్తారు. పిల్లలు కూర్చొని డిస్కస్ చేస్తారు. ఈ డిస్కస్ మనం చేస్తామా? మనకేం లేదు, మార్కులు ర్యాంకులు, మార్కులు ర్యాంకులు, మార్కు రావాలి ర్యాంక్ రావాలి. ఒక చిన్న పిల్ల అన్నది, వాళ్ళ నాన్న పుట్టినరోజు నాడు వచ్చి ముద్దు పెట్టుకుంటే మా నాన్న నాకు పెట్టలే ముద్దు, నా ర్యాంకుకు పెట్టిండు అన్నది. ఆమెకు ర్యాంక్ వస్తే ముద్దు పెట్టుకుంటాడు, లేకుంటే పెట్టుకోడు. కనుక నా ర్యాంకుకు పెట్టుకున్నాడు మా నాన్న ముద్దు అని చెప్పాను ఆ పిల్ల. ఎంత దుఃఖం చెప్పండి. కనుక ఇంత విశాలమైనటువంటి చదువు స్కూల్కి పోవడం వల్ల ఏమవుతుంది, సాటి పిల్లలతో ఎట్లా నడుచుకోవాలి, టీం వర్క్ ఎట్లా చేయాలి, ఇతరులతో కలిసి పనిచేయడం ఎట్లా, కలిసి జీవించడం ఎట్లా, కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా, స్కూల్ ద్వారా అర్థమవుతుంది. వాడికి ఒక టీం వర్క్ అనేది తెలుస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం 10 మందికి కలిపి ఈ ప్రాజెక్ట్ చేయండి అంటే పిల్లలకు పరస్పరం సహకరించుకుంటూ పని చేసుకోవడం ఎట్లా, ఒక టీం కెప్టెన్ కు ఆ టీం ను లీడ్ చేయడం ఎట్లా, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకోవడం ఎట్లా, ఇదంతా కూడా టీం వర్క్ తో పిల్లలకు తెలుస్తుంది. అందుకోసం స్కూల్కి పోవాలి, అందుకోసం స్కూల్లో చదవాలి. లేకుంటే ఇంట్లోనే కూర్చొని చదువుకోవచ్చు కదా. గైడ్లు టెస్ట్ పేపర్లు పట్టుకుంటే మార్కులు వస్తాయి. దానికోసం బడిపోవాలన్నా, ఏడాది చదవాలన్నా 3 నెలలు చదివితే అయిపోతుంది. మార్కులే కదా రావాల్సింది అని అనుకుంటే, అంతకు మించి ఇంకేదో ఉంది కనుకనే మనం స్కూల్కు పంపుతాం. వాడికి ఆ టీం వర్క్ అనేది తెలుస్తుంది, క్రమశిక్షణ తెలుస్తుంది పిల్లలకు. ఒక రోజు ఉదయమే లేవటం, పొద్దున్నే టైంకు బడికి పోవటం, ఆ బడికి పోయిన తర్వాత ఎప్పుడు టీచర్ ఇచ్చిన పనిని అప్పుడు పూర్తి చేయటం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మిగతా పని ఏందో చూసుకోవడం, ఒక కంట్రోల్. అంటే తన టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా తన సమయ పాలన చేయాలి, సమయాన్ని ఎట్లా విభజించుకోవాలి, ఏ అవసరాల కోసం సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు అర్థమవుతాయి. అందుకోసం మనం బడికి పంపుతాం. బడికి సమాజం గురించి అర్థం కావాలి, సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి అర్థం చేసుకోవాలి. పర్యావరణం ఎందుకు ఇట్లా నాశనం అయిపోతున్నది, ఎవరి వల్ల అయిపోతున్నది, ఈ కాలుష్యం ఏంది, చెట్లు కూడా లేకుండా ఎందుకు అవుతుంది సమాజం, మన వంతు బాధ్యత ఏంది. పిల్లవాడితో ఒకసారి మొక్కలు నాటిస్తాం. ఒక ఫైర్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఓ ఫైర్ ఇంజన్ దగ్గర తీసుకుపోయి పిల్లవాడికి చూపించి, ఇదిగో ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తారు అని చెప్తాం. ఒక డాక్టర్ వృత్తికి ఉండే విలువ ఏంది, హాస్పిటల్ పోయి ఒకసారి పిల్లలకు చూపించాలి, ఇదిగో డాక్టర్లు ఇట్లా పనిచేస్తారు, డాక్టర్స్ ఈ ఎథిక్స్ కలిగి ఉండాలి, ఇంజనీర్లు ఈ ఎథిక్స్ కలిగి ఉండాలి. ఎథిక్స్ చెప్పాలి పిల్లలకు, నీతి చెప్పాలి, నిజాయితీ చెప్పాలి. చదువు అంటే ఒక్కటే, మార్కులు ఒకటే కాదు, నీతి నిజాయితీ అనేటువంటి విలువలు పిల్లలకు అర్థం కావడం, తల్లిదండ్రులతో ఎట్లా నడుచుకోవాలి, ప్రేమలు ఎట్లా కలిగి ఉండాలి, పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి, మానవత్వం కలిగి ఉండడం అంటే ఏంది, ఇవన్నీ నేర్పించేటందుకు బడికి పంపుతాం తప్ప కేవలం ఏదో మార్కులు తెచ్చుకుంటాడు, ఆ మార్కులతో ఉద్యోగం వస్తుంది, అమెరికాకు విక్తాడు, అక్కడి నుంచి నాకు డాలర్లు పంపుతాడు, లేదా నలుగురిలో నా దర్జా నిలబడుతుంది. మీ వాడు ఎక్కడున్నాడు అంటే అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడంటే సిగ్గుచేటు. అయ్యో ఇంకా ఇండియాలో ఉన్నాడా, మా వాడు పోయింది అమెరికా, మీ వాడు పోలే. నేను కొడుకుకు దూరమైనా నీ కొడుకు ఇంకా దూరం కాలేదా, ఇది అయిపోయింది మన ప్రశ్న. అట్లా కాదు కదా, నీ కొడుకుకు నువ్వు ఇంట్లో ఇవన్నీ నేర్పు.
తాత పట్ల ప్రేమ ఎట్లా, అమ్మ పట్ల ప్రేమ ఎట్లా, పెదనాయన పట్ల ప్రేమ ఎట్లా, చిన్నాయన పట్ల ప్రేమ ఎట్లా, పక్కింటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి పోయి ఆదుకునుడు ఎట్లా, వాళ్ళను పలకరించుడు ఎట్లా, ఎవరింట్లో ఒక మరణం జరిగింది పోయి ఎట్లా చాలా మంది పిల్లల్ని చూస్తా వాడికి పలకరించుడు రా, వాడు వచ్చేసి అప్పుడే గోల్డ్ కొరుక్కుంటూ కూర్చుంటాడు. ఆ ఇంట్లో చనిపోయి ఉంటారు, వీడు పోయి అయ్యో ఏమైంది అన్నాడు, ఎవరి దగ్గర తీసుకోడు, గోల్డ్ కొరుక్కుంటూ కూర్చుంటే సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. సెల్ ఫోన్ ఇవాళ మనందరి చేతిలోకి వచ్చిన అందరం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. ఉష్ట్రపక్షి అని ఉంటుంది, అది ఇసుకలో తలదూర్చుంటుంది, ఎప్పటి లోపల పెడుతుంది తలకాయ. మనం కూడా సెల్ ఫోన్లోనే తలదూర్చుంటున్నాం అన్నమాట. సెల్ ఫోన్ చెడ్డది కాదు, ఇవాళ సెల్ ఫోన్ మనందరి జీవితంలో అది భాగం అయిపోయింది. అదేం చెడ్డది కాదు, ఏది చెడ్డది కాదు, ఏ విజ్ఞానము ఏ సాధనం కూడా చెడ్డది కాదు. దాన్ని మనం ఎట్లా వాడుతున్నామని. కత్తి ఉంటుందమ్మా, కూరగాయలు కోసుకోవచ్చు, మిడకాయలు కూడా కోయవచ్చు. కనుక నీకు ఇచ్చిన కత్తితో నువ్వు కూరగాయలు కోస్తావా మిడకాయలు కోస్తావా అనేది ముఖ్యం. ఒక మంచి వ్యక్తి చేతిలో బ్రహ్మాండమైన వంటగాని చేతిలో పోతే కూరగాయలు కోస్తాడు, ఓ దుర్మార్గుడి చేతిలో పోతే వాడు మిడకాయలు కోస్తాడు. కనుక సెల్ ఫోన్ అనేదైనా ఏ సాధనమైనా, రేడియో వచ్చినాడు కూడా ఈ మాట అన్నారు, టీవీ వచ్చినాడు కూడా ఈ మాట అన్నారు. టీవీ కేవలం దూరదర్శన్ ఉంటే నాకు చాలా ఉపయోగపడ్డది. దూరదర్శన్ చూస్తుంటే నాకు హిందీ ఇంప్రూవ్ అయింది. నాకు జాతీయ భాష అయిన హిందీ దూరదర్శన్ చూడడం వల్ల, రామాయణ సీరియల్ చూడడం వల్ల కింతు పరంతు అంటారని తెలిసింది. పితాశ్రీ అనే ఒక మర్యాదపూర్వకమైన పలకరింపు ఎట్లా ఉంటుంది అనేది అర్థమైంది రామాయణం చదివితే. అనేక అసలు మనం కొన్ని పదాలు తెలుగులో ఇట్లా అంటాం, హోం మంత్రి అంటాం, హోమ్ మినిస్టర్ అంటాం, ఇంగ్లీష్లో అంటాం. హిందీలో వాళ్ళు ఏమంటారు, గృహమంత్రి అంటారు. లేదా ఎలక్షన్ వార్తలు వింటుంటే అప్ని నికట్టం ప్రతిద్వంది అందరు అంటే తమ సమీప ప్రత్యర్థి. ఈ మాటలన్నీ కూడా నాకు హిందీ ఇంప్రూవ్ చేసుకోవడానికి దూరదర్శన్ ఆ సీరియల్స్ చూడడం వల్ల కానీ, రకరకాల కార్యక్రమాలు చూడడం వల్ల కానీ, న్యూస్ని ఎనలైజ్ చేయడం అనేది అప్పట్లోనే దూరదర్శన్ మొదలుపెట్టింది. అవి చూస్తుంటే చాలా అసలు పత్రికలు ఎట్లా ఉంటాయి, ఒక చోట బోటు మునిగిపోయి నదిలో మునిగిపోయి అనేక మంది చచ్చిపోయినారు, దాన్ని వాళ్ళు బ్యానర్ చేయలేదు కర్ణాటకలో. అప్పుడున్న ఒక ముఖ్యమంత్రి ఉంటాడా పోతాడా, ఎవరు వస్తారు ముఖ్యమంత్రి, అది బ్యానర్ ఐటమ్ అయింది పత్రికలలో. దీని గురించి ఒక చర్చ, ఇట్లుంటాయి పత్రికలు, ఇట్లుంటాయి ప్రాధాన్యతలోని చర్చిస్తుంటే చాలా వికాసం వచ్చింది. పత్రికలను ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవన్నీ నాకు దూరదర్శన్ చూస్తే అర్థమైంది. దూరదర్శన్ అంత, రేడియో అంత గొప్పగా ఉండేది. రేడియోలో పిల్లల కార్యక్రమాలు ఉండేవి, కార్మికులకు కార్యక్రమం ఉండేది, స్త్రీలకు కార్యక్రమాలు ఉండేవి, వ్యవసాయదారుల కార్యక్రమాలు ఉండేవి. ఆ తర్వాత ఏమైంది, ప్రైవేట్ ఛానల్స్ వచ్చినాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఒకటి ఎంటర్టైన్మెంట్, సినిమాలు 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 తప్ప ఇంకొకటి లేదు. సినిమాలు, సినిమా తారాలతో ముచ్చట్లు, ఇంకొకటి ఇదే ఇక మొత్తం అంతా. ఆఖరికి న్యూస్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూపించే పరిస్థితి వచ్చింది. న్యూస్ను కూడా దాన్ని ఏదో పెద్ద ఒక స్క్రీన్ ప్లే ఇవన్నీ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఏమేమో చేసి న్యూస్ను కూడా అట్లా చూపించేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత. ఈ ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ వచ్చినాక వాటికి అంకితం అయిపోయినారు అందరూ. ఆమె బీడీలు చేస్తుంటుంది, ఆమె బీడీలు, ఈమెకి ఎక్కువ కష్టాలు ఉంటాయి. కానీ ఆ సీరియల్లో రాధిక ఏం చేస్తుంటుంది అంటే, ఆమె ఫ్యాక్టరీలో ఆమెకు 50 కోట్ల నష్టం వస్తే ఆమె ఏడుస్తుంటుంది. ఈమె దగ్గర ₹1 కోటి కూడా ఉండవు. ఈమె బీడీలు చేసుకుంటూ రాధిక కష్టానికి ఈమె ఏడుస్తుంటుంది. అదే మనకు రూపాయి కూడా తెలియదు కదా. వాళ్ళు ఎప్పటికీ లిప్స్టిక్లు వేసుకొని ఉంటారు, ఎప్పటికీ దగదగలాడే చీరలు కట్టుకొని ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు. అవి చూసుకుంటూ మనకు లేకపోయి అనిపిస్తుంటుంది, అదో సమస్య అవుతుంది. కనుక ఇవన్నీ మన చుట్టూ ఆక్రమించి ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇట్లా తయారైంది అనమాట. ఈ ప్రైవేట్ ఇవి మన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత మన చుట్టూ వాతావరణం ఇట్లయింది. రేడియో ఉన్నప్పుడు అది మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తిరుగుండే, మన పని మనం చేసుకుందాము, బ్యాక్గ్రౌండ్ ఏదో వినబడుతున్నట్టుకుండే. టీవీ వచ్చినాక పని మనం చేసుకుని దాని దగ్గర కూర్చుండడం మొదలైంది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాక చేతిలోనే టీవీ అయిపోయింది, చేతిలోనే కంప్యూటర్ అయిపోయింది, అది మన చేతిలోకి వచ్చేసింది. అప్పట్లో రిలయన్స్ వాళ్ళు ఒక మాట అనేది, ప్రపంచం నీ గుప్పిట్లో అనేవాడు. కానీ అసలు విషయం ఏంటంటే అసలు మనమే ఇంకెవరి గుప్పిట్లోనో ఉన్నాం. ఇంకేదో కంపెనీల గుప్పిట్లో వాళ్ళ ఆదాయాల కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం మనల్ని గుప్పిట్లోకి తీసుకుంటున్నారు, మనం వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇగో ఈ సిమ్ వచ్చింది, అందరూ కొనండి అన్నారు, కొన్నాం. ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు, తీసుకున్నాం. మన ఖర్చు పెరిగిపోతున్నది, ఖర్చు పెరిగిపోయింది, చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది. సరే, సెల్ ఫోన్ విస్తృతంగా ఇంటర్నెట్లో చాలా విషయాలన్నీ కూడా ఇంటర్నెట్లో ఇమిడి ఉన్నాయి. కనుక ఇది మంచిగా ఉపయోగించుకుంటే, పిల్లలు ఉన్నారనుకోండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక మ్యాథ్స్ సొల్యూషన్ వాళ్ళు అడగొచ్చు. ఒక ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాకు టీచర్ చెప్తే అర్థం కాలే, లేదా క్లాస్ రూమ్లో నేను ఫాలో కాలే,
ఆ లెక్క చెప్తున్నప్పుడు మీరు చాట్ జీపీటీలోకి పోయి దాంట్లో ఈ లెక్క నాకు అర్థమయ్యేలా చెప్పు అంటే అది అర్థమయ్యేలాగా చెప్తుంది. అట్లా ఉపయోగించుకుంటే మంచిదే. ఇంతకుముందు సార్ చెప్పిండు గూగుల్లోకి వెళ్ళి మనం రకరకాల విషయాలు, గూగుల్ కంటే ఇప్పుడు మనకు అప్డేటెడ్ చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో పోయి ఏ విషయం అడిగినా కానీ అది మనకు చెప్పేటువంటిది ఉంది. ఒక మంచి వ్యాసానికి కావాల్సిన వ్యాసమే రాసియ్యు అని అడగొద్దు. ఇక అప్పుడు నువ్వు వ్యాసం రాయవు, ఎస్సే రాయాలి. ఎస్సేకు నాకేమన్నా పాయింట్స్ ఇవ్వు అని అడగాలి, అది పాయింట్స్ ఇస్తుంది. ఆ పాయింట్స్ తీసుకొని నువ్వు ఎస్సే రాయొచ్చు. అట్లా దాన్ని సక్రమంగా కూడా నువ్వు వాడుకోవచ్చు. అది కనుక అది మన క్రియేటివిటీని పెంచుకోవడానికి, మనం ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ ఇవాళ ఏమైపోయిందంటే అతి సర్వత్ర వర్జేయత అంటారు. ప్రాచీన ఇవన్నీ ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళ ఆలోచన గొప్పది. ఏది కూడా అతి పనికిరాదు. అది తిండి అయినా వినోదమైనా ఏదైనా. ఇంట్లో గారెలు చేస్తారమ్మా, 2 3 గారెలు మంచిగా, 10 గారెలు తింటే కడుపు చెడిపోతుంది, సమస్యలు మొదలవుతాయి, డాక్టర్ దగ్గర కురకాలి. అట్లాగే నువ్వు టీల మీద టీలు 20 టీలు తాగినావు అనుకోండి, ఏమవుతుంది? అసిడిటీ అవుతుంది. ఈ అన్న నాళం అంతా కూడా ఏమవుతుంది, అది ఆ యాసిడ్ నిండిపోయి మండుతుంది, పైకి ఎక్కి వస్తే ఎదగాలుతుంది అంటారు. నువ్వు పొద్దున్నాక కాలేదే లోపలికి వచ్చినాక అది కాలదా? సరే కొంచెం తాగే అలవాటు ఉంటుంది కొందరికి, ఒక పెగ్గో ఏదో కాస్త ఏదో తీసుకుంటే అయిపోతుంది. అట్లా కాదు, బాటిల్ ఎత్తింది అనుకోండి, ఏమవుతుంది? 4 రోజులకు నేను 4 కలిసి ఎత్తాలి, అంతే కదా. లివర్ అయిపోతుంది, లివర్ చెడిపోతుంది. కనుక అతి సర్వత్ర వర్జేయం. అతి ఎక్కడ పనికిరాదు, ఏ విషయంలో కూడా అతి పనికిరాదు. కొన్నిటికేమో పూర్తిగానే దూరం ఉండాలి, కొన్నిటికి పూర్తిగానే దూరం ఉండాలి. గుట్కా పూర్తిగానే దూరం ఉండాలి, మట్కా పూర్తిగానే దూరం ఉండాలి, జూదం పూర్తిగానే దూరం ఉండాలి, తాగుడు పూర్తిగానే దూరం ఉండాలి. ఇటువంటి వాటికి పూర్తిగా దూరం ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. పిల్లల ముందట మనం మంచి కనబడాలి కదా. మనం వేసే ప్రభావం, తండ్రే పిల్లలకు మొదటి హీరో. తండ్రినే వాళ్ళు ఆరాధిస్తారు మొదట పిల్లలు. మా నాన్న గొప్పవాడనే అభిప్రాయం ఉంటుంది పిల్లలకు. కనుక ఆ గొప్పతనం మనం నిలబెట్టుకునేటట్టు ఉండాలి. మన ప్రవర్తన పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మనం నేర్పింది నేర్చుకుంటారు. నువ్వు పక్కింటి వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు, ఎట్లా నడుచుకుంటావు, నీ ఆఫీస్లో ఎట్లుంటావు, నీ డ్యూటీ విషయంలో ఎట్లుంటావు, నువ్వు నీతి నిజాయితీ అనే విషయాలలో ఎట్లుంటావు, ఇవన్నీ పిల్లలకు వస్తాయి. నువ్వు చాలా స్వార్థపరంగా దుర్మార్గంగా ఉంటే వాడు నీతో కూడా అంతే స్వార్థంగా నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అన్నట్టు ప్రవర్తిస్తుంది కదా. నువ్వు ఆనాడు ఇట్లా ప్రవర్తించినావు కదా అని ప్రవర్తిస్తాడు. వాడికి దాని విలువను చిన్నప్పటి నుంచి అర్థం చేయించాలి మనం పిల్లలు. ఇవాళ ఏమైపోతుందంటే పిల్లలు మితిమీరి వాడుతున్నారు ఫోన్. మితిమీరి వాడే వరకు ఏమైపోతుందంటే పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు మీ చదువుకు కేటాయించాల్సిన టైం, మీ అధ్యయనానికి కేటాయించాల్సినటువంటి సమయం, విలువైనటువంటి సమయం, మీ చదువుకు, మీ అధ్యయనానికి, మీ అభ్యాసానికి మీరు కేటాయించాల్సినటువంటి సమయంలో ఎక్కువ భాగం ఫోన్కే పోతుంది. ఆ ఫోన్ కూడా అది ఎట్లుంటుంది అంటే అది ఊరిస్తుంది. మొదట జిలేబీ కనబడుతుంది, తర్వాత లడ్డు కనబడుతుంది, తర్వాత కోవా కనబడుతుంది. స్క్రోల్ చేస్తుంటే ఎండ్లెస్ స్క్రోలింగ్, ఇట్లా 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 అంటుంటే ఏమవుతుంది, ఏదో ఒక వీడియో మంచి అనిపిస్తుంది. అది కూడా థంబ్నెయిల్ భయంకరంగా పెడతారు. దేశపతి శ్రీనివాస్ పుచ్చరేగిపోయే ఉపన్యాసం అంటాడు. ఈ పుచ్చరేగిపోవడం ఏందో చూడబోతుంది. ఈ పుచ్చరేగిపోయేటట్టు ఎట్లా మాట్లాడతారు మనుషులు. అరే నేను పుచ్చవలిగేటట్టు మాట్లాడుతలేనయా, పుట్టేటన్న ఆలోచనలు పుట్టేటట్టు నేను మాట్లాడాలనుకుంటే నేను పుచ్చరేగిపోయేటట్టు మాట్లాడినా అని పెడతాడు ఆయన. కానీ అప్పుడు ఏం చేయాలి, అది చూడబోతుంది. లేకుంటే నాగ చైతన్యం మళ్ళా విడాకులు తీసుకుంటాడా అని ఉంటుంది. ఇది మనకు అవసరమా? పాప ఆయన జీవితం ఏదో ఆయన జీవిస్తున్నాడు, మనకెందుకు కదా. ఈ అనవసర సమాచారం అంతా బుర్రలోకి వస్తుంది. అవసరమైన సమాచారం కంటే కూడా అనవసర సమాచారం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం మనం. ఈ చెత్త విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఇక వద్దన్నా పోతుంటాం. ఆ యూట్యూబ్ పెట్టుకున్నామంటే ఏందో 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 7 అడుగుల పాము అంటాడు. అది లోపల చూస్తే అది 7 అడుగులు ఉంటుంది, 3 అడుగులు ఉంటుంది. అవి పాములు ఇంట్లోకి వస్తుంటాయి పోతుంటాయి. కానీ వాడు పాములు రావడం మీద పెద్ద వీడియో పెడతాడు. వాడికి ఏంది, లైకులు రావాలి, హిట్స్ రావాలి, డబ్బులు రావాలి. వాడికి డబ్బులు వస్తాయి, మనకు పాఠాలు చేయకుంటే డబ్బులు వస్తాయి. పాఠాలు చదువుకుంటే వాడికి డబ్బులు, మనకు డబ్బులు. టీచర్ దగ్గర డబ్బుల దగ్గర అవుతాడు, టీచర్ దెబ్బలు కూడా కొడతాడు. కానీ మనం దెబ్బల పాలవుతాం. మన విలువైన సమయం పోతుంది, మనం నేర్చుకోవాల్సిన సమయం పోతుంది. అది మాత్రమే కాదు, మనకి ఈ స్క్రీన్ ఎక్కువ చూడడం అనేది, ఆ బ్లూ రేస్, ఆ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల వచ్చే ఆ బ్లూ రేస్ కంటికి చాలా ప్రమాదకరం, మంచిది కాదు. ఇది కేవలం పిల్లలకి చెప్పట్లేదు, నేను తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను.
మనము సమయం ఎట్లా గడుపుతున్నామో కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు కదా. మీరే ఫోన్ ఎప్పటికీ చూస్తున్నారు అనుకోండి, పిల్లాన్ని చూడొద్దు అంటే వాడు వింటాడా? అమ్మ నువ్వైతే మస్తు ఎంటర్టైన్ చేస్తావు నేను చేయద్దా అని అనుకుంటాడు కదా. మనం ఫోన్లో ఎక్కువ గడపొద్దు, ఫస్ట్ తల్లిదండ్రులు ఎక్కువ గడపొద్దు. మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఎక్కువసేపు ఫోన్లో గడిపితే మీ పిల్లలు కూడా మీకు కనబడకుండా దొంగచాటుగా వాళ్ళు ఫోన్లో గడుపుతారు. కనుక మీరు ముందు ఫోన్ ముందు ఎక్కువ సమయం గడపటం అనేది తగ్గించండి. మీరు ఎక్కువసేపు గడపకండి, పిల్లలతో గడపండి, మీరు మీ కుటుంబంతో గడపండి. మీరు పుస్తకాలు చదవండి, పిల్లలకు చదవద్దు. మీ ఇంట్లో పుస్తకాలు కనబడాలి కదా, అనేక పుస్తకాలు. ఓ మంచి నిఘంటువు కనబడాలి, ఓ అంబేద్కర్ రచించిన పుస్తకాలు కనబడాలి, ఓ గాంధీజీ ఆత్మకథ కనబడాలి, ఒక నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా కనబడాలి, గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కనబడాలి. ఈ పుస్తకాలన్నీ కనబడాలి, ప్రపంచ చరిత్ర. ఇవన్నీ చూస్తే పిల్లవాడు ఒక్కసారి చందమామ కనబడాలి. బాలలు ఇప్పుడంటే వస్తలేవు అనుకోండి, ఎక్కడో ఒక కథల పుస్తకం కనబడాలి వాడికి. ఓ భగత్ సింగ్ చిన్న పుస్తకం దొరుకుతుంది, ఆయన జీవిత కథ ఏంది, అదేమో మీరు ఇంట్లో తెచ్చిపెట్టాలి కదా. మీరు చదవరా? మనం కూడా చదవకపోతే వాడు చదువుతాడా? మీకు చదువు అంటేనే బండబరు అని మీ మనసులు ఉంటుంది. ఏ చదువురా అంటే వాడికి అర్థం కాదా ఏంది? అమ్మా నువ్వు చదువు నేను చదవన్నా అని అనుకోడా వాడు. కానీ మన ఇంట్లో కూడా పుస్తకాలు కనబడాలి. మనందరం చదువుకున్న వాళ్ళం కదా, టీచర్లం కదా, ఎడ్యుకేటెడ్ కదా, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం కదా. కానీ బుక్స్ అనేవి ఇంట్లో కనబడాలి. అప్పుడు వాడు కూడా సెల్ ఫోన్ పట్టుకోకుండా ఒక పుస్తకం పట్టుకుంటాడు. సెల్ ఫోన్ వద్దు. ఎప్పటికీ క్లాస్ పుస్తకాలే చదవనక్కర్లేదు. సర్వస్వం క్లాస్ పుస్తకాలనే ఉండదు. బియ్యము మనకు మంచిగా లేవా అని మాసాల చూపిస్తారు కదమ్మా, ఇట్లా మాసాలు తెస్తారు శాంపిల్. ఈ టెక్స్ట్ బుక్స్ కూడా జ్ఞానానికి సంబంధించిన మాసర శాంపిల్స్ అవి. అవే సర్వస్వం కాదు, ఎక్స్టెన్సివ్గా చదవాలి పిల్లలు. అంటే చాలా విస్తృతంగా చదవాలి. విస్తార పఠనం అంటారు, ఉపవాచకం అందుకే పెడతారు. విస్తార పఠనం అలవాటు అయ్యేందుకు ఉపవాచకం పెడతారు. నవలలు చదవాలి, కథలు చదవాలి అని. పిల్లలు అట్లా కథలు చదివించాలి. వాళ్ళు రకరకాల గురించి చదువుకోవడం వాళ్ళు నేర్చుకోవాలి. తెలంగాణకి ఏం జరిగిందో వాళ్ళు ఒకసారి చదువుకోవాలి. తెలంగాణ పోరాటం మీద ఏదైనా పుస్తకం ఉంటే తెచ్చియాలి. పిల్లలకు చదవడం అనేది అలవాటు చేయాలి. దాని గురించి మనం పిల్లలతో డిస్కస్ చేయాలి. ఆ డిస్కషన్స్ ఇంట్లో అలవాటు చేయాలి. ఇదేది చేయకుండా వాడు సెల్ ఫోన్ ముందటే ఉంటాడు. సెల్ ఫోన్లో అదే చూస్తాడు, సమంత, నాగ చైతన్య, ఇంకోటి, లేకుంటే వెబ్ సిరీస్ కొత్తది ఏమొచ్చింది, దాని మీద ఏం జరిగింది, కొత్త సినిమా ఏమొచ్చింది, దాని రివ్యూస్ ఏంది, ఇవన్నీ కూడా వాడు ఇవే పొద్దున్న దాకా చూస్తుంటాడు. ఆ స్క్రీన్ చూడటం వల్ల బ్లూ రేస్తో కళ్ళు ఖరాబ్ అయిపోవడం అనేది. పైగా ఎక్కువ సార్లు ఏం చేస్తారంటే చాలా మంది కూడా లైట్లన్నీ బంద్ చేసి పండుకొని ఫోన్ చూస్తుంటారు. దట్ ఈస్ మోర్ డేంజరస్. అది మరింత ప్రమాదకరం అనమాట. చీకట్లో ఆ కనీసం వెళ్తుంటే కొంచెం మనకు అటు ఇటు పోతే దృష్టి సూటిగా మీ కళ్ళ మీద అవి వచ్చి పడి కళ్ళు తొందరగా చెడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం చిన్నపిల్లలకు కూడా కళ్ళద్దాలు, చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తున్నది. ఎందుకు? ఆడతలేదు, క్రీడలు లేవు. ఆడితే పిల్లవాడికి వ్యాయామం ఉంటుంది. వ్యాయామం ఉంటే షుగర్ రాదు. షుగర్ అనేది జీవన శైలి వ్యాధి. అది అదేమి జబ్బు కాదు. నీ జీవన శైలి బాగాలేకుంటే వచ్చే వ్యాధి. బ్లడ్ ప్రెషర్ అనేది జీవన శైలి బాగాలేకుంటే వచ్చేది. అందుకొస్తుంది విపరీతమైన చదువు ఒత్తిడి, ఈ ఒత్తిడి, ఆ ఒత్తిడితో పిల్లలకు పెరాలసిస్ వస్తుంది. నేను చాలా మందిని చూస్తుంటే హాస్పిటల్స్ లో పక్షవాతం వచ్చి 15 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు వస్తున్నారు. 20 ఏళ్లకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. వాడికి సరైన వ్యాయామం ఉండలేదు. కనుక పిల్లలు ఈ సెల్ ఫోన్ ముందు ఎక్కువ గడిపితే వ్యాయామం చేయరు, శరీరానికి కదలికలు ఉండవు. మా చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుదు మేము. ఏ సీజన్ వస్తే ఆ ఆట. వానకాలం వచ్చిందంటే సీక ఆట అని ఆడేది. ఆ సీక పట్టుకొని ఇట్లా భూమిలో దిగేసుకుంటూ పోతుంటే ఎంత దూరమైన పోదు. ఆ పోతుంటే అప్పడాల గుర్రాలు కనబడుతుండే, సీతాకోక చిలుకలు కనబడుతుండే, బర్రెలు కనబడుతుండే, ఎడ్లు కనబడుతుండే. ఇప్పుడు ఈ పిల్లలకు బర్రెలు తెలియదు, ఎడ్లు తెలియదు, వ్యవసాయం తెలియదు, బురద తెలియదు, నాగలి తెలియదు, కొడవలు తెలియదు. ఒక చెట్టు చూపిస్తే మనం 5వ తరగతి పిల్లాడి ఇదేంద్రా ట్రీ అంటాడు. సరే ఏదైతే యాప చెట్టు ట్రీ అన్నాడు. మళ్ళీ మర్రి చెట్టు చూపించి ఇదేంద్రా ట్రీ, వాడికి ట్రీ ఒకటే రక. ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు, ఇది తెలియదు. ఎందుకంటే వాడు ఇంగ్లీష్ మీడియం అన్ని చెప్పలేడు. వాడు పాపం అట్లా చెప్తున్నారంటే అంత భాష పెరిగేటట్టు అన్న చెప్తున్నారంటే అది లేదు. తెలుగు కూడా మంచిగా నేర్పాలి, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రావాలి. ఇదేవి మనం చేస్తలేం. ఇంగ్లీష్ మాట్లాడితే చాలు, మావాడు ఇంగ్లీష్ బడబడ 4 మాటలు మాట్లాడితే చాలు. ఇంగ్లీష్ అంటే మాట మాత్రమే, మాట కాదు, జ్ఞానం ఉండాలి కదా. జ్ఞానం కూడా ఏర్పడాలి. కనుక ఈ వాడికి తెలియదు. ఒకసారి ఒక స్కూల్కి పోయి మనకు పాలు ఎట్లా వస్తాయని అడిగిన, విచ్ గివ్స్ అస్ మిల్క్ అని అడిగా. వెంటనే పిల్లాడు అంటే సాచెట్స్ గివ్స్ అస్ మిల్క్ అన్నాడు. ప్యాకెట్లలోంచి పాలు వస్తాయి అన్నాడు. వాడికి పాలు ఎట్లా పిండుతారో, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ వరి ధాన్యం ఎట్లా పండుతుందో తెలియదు, గోధుమ ఎట్లా పండుతుందో తెలియదు.
చాలా మంది పెద్దవాళ్ళకు కూడా తెలియదు, ఏది ఎట్లా తయారవుతుందో తెలియదు, మళ్ళీ గూగుల్ కొట్టాలి. ఒక గ్రామంతో పరిచయం లేదు, వ్యవసాయంతో పరిచయం లేదు, పశుపాలనతో పరిచయం లేదు, ఇవన్నీ అనేక విషయాలతో పరిచయం లేదు. సంగీతం తెలియదు, శృతి అంటే ఏందో తెలియదు, తాళం అంటే ఏందో. ప్రతి చిన్నపిల్లవాడికి చిన్నప్పుడు కొద్దిగా సంగీతం, కొద్దిగా నాట్యం నేర్పా. మనం అమెరికా పోతే ప్రతి పిల్లవాడికి ఒక పియానోనో, ఒక వయోలినో, గిటారో ఏదో ఒకటి నేర్చుకొని తీరాలి చిన్నప్పుడే, చదువుకునేటప్పుడే. 4-5 తరగతులు రాగానే సంగీతం నేర్చుకోవటం అలవాటు చేస్తుంది. అది ఉండాలి. అది ఏది మన దగ్గర లేదు. వాడు ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఉంటే ఏమైపోతున్నదంటే శరీరానికి కదలికలు ఉంటలేవు, ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోతున్నది. 3వ సమస్య ఎక్కువ వస్తున్నది. ఫోన్ ఉండడం వల్ల ఏంటంటే మెడ ఇట్లా వంచి ఉంటుందమ్మా, ఎప్పటికీ మెడ ఇట్లా ఉండదు, ఎప్పటికీ ఇట్లా వంచి ఫోన్లో చూస్తుంటాం. దీనివల్ల సర్వైకల్ స్పాండలైటిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే ఈ బొక్కలు అరిగిపోతాయి, ఎప్పటికి ఇట్లనే ఉండి 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 ఈ బొక్కలు సరిగా వాటి ఫ్లెక్సిబిలిటీ పోతుంది ఒకే పొజిషన్లో ఉండడం వల్ల. కాళ్ళు ఎందుకున్నాయేమో నడిచేటందుకున్నాయి, నడవకుంటే ఏమైపోతుంది, పిక్కలు బలహీన పడిపోతాయి, ట్రామ్స్ వస్తుంటాయి, సమస్యలు వస్తాయి. అట్లే చేతులు ఎందుకున్నాయి, పని చేసేందుకున్నాయి, మనం పని చేస్తలేము. మనకి ఎందుకుందో ఆ అవయవానికి ఆ పని చేయాలి. మెడ కూడా తిరిగేటందుకున్నది, రకరకాల ఇటు తిరగాలి ఇటు తిరగాలి. ఎప్పటికి ఇట్లనే ఉంటే ఎట్లా, ఎప్పటికి ఫోన్లోనే ఉంటే ఎట్లా? దానివల్ల మీ మెడ అరిగిపోతుంది, మీ మెడలో సమస్యలు వస్తాయి, స్పాండిలైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. దానివల్ల మీరు మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళడం. పిల్లలు మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, స్పాండిలైటిస్ సమస్య వస్తే నరకంలా ఉంటుంది. ఎందుకు తెచ్చుకోవాలి చిన్నప్పుడే మనం ఆ రోగం? సెల్ ఫోన్ చూస్తూ చూస్తూ. కనుక ఈ శారీరక సమస్యలు వస్తాయి, శారీరక సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు కూడా వస్తాయి. అండ్ ఏమేమో చూస్తాం, అవన్నీ మన మనసు మీద దుష్ప్రభావం చూపిస్తాయి. ఓ హర్రర్ చూస్తాం, అతి హర్రర్, చిన్న వయసులో చూడకూడని ఏవో చూస్తాం. కొంత వికృతమైన కంటెంట్ ఉంటుంది, దాంట్లో అసభ్యమైన కంటెంట్ ఉంటుంది. అవన్నీ పిల్లల మీద చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. వాళ్ళ ఆలోచనల మీద, వాళ్ళ ప్రవర్తనల మీద, వాళ్ళ దృక్కోణం మీద, వాళ్ళ దృష్టి మీద చాలా తప్పుడు ప్రభావాలు చూపిస్తాయి. కనుక అందుకోసం కూడా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ శారీరక సమస్యలు ఇవేవి కూడా ఈ రాకుండా ఉండాలంటే వాడికి కొంచెం సెల్ ఫోన్ సమయం తప్పకుండా తగ్గించాలి. అనేకమైన ఈ హానికరమైన కంటెంట్కు వాడు గురి కాకుండా ఉండాలంటే కనుక మొట్టమొదటి నేను తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మీరు తగ్గించండి సెల్ ఫోన్ సమయం. మీరు తగ్గిస్తే పిల్లలు కూడా తగ్గిస్తారు. మీరు ఎందుకు తగ్గించాలో పిల్లల్ని కన్విన్స్ చేయండి, కొట్టకండి, తిట్టకండి. ఎక్కువసేపు చూడకు అని అంటే సరిపోదు. చూస్తే వచ్చే నష్టం ఏందో లెట్ us కన్విన్స్ దెమ్. మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. పిల్లల్ని కన్విన్స్ చేయడం ద్వారా గెలుచుకోగలరు తప్ప కట్టడం కొట్టిగా. కొట్టడం ఈజీ, చాలా ఈజీ ఏంటంటే కొట్టుడు. కొట్టొద్దు పిల్లల్ని. పిల్లలకు చాలా అవమానం అనిపిస్తుంది, తండ్రి మీద ఒక కసేరు పడిపోతుంది. నేను కూడా కొడుతున్నాను మన మనసులో లేని ఆలోచన వస్తుంది. హింస మంచిదిగా, హింసతో మనం పిల్లల్ని మార్చలేము. కనుక వాళ్ళతో తల్లిదండ్రులాగానే మనం బిహేవ్ చేయాలి, ప్రేమగా చెప్పాలి, కన్విన్సింగ్గా చెప్పాలి. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటియో కూడా వాళ్ళకి చెప్పాలి. ఇదిగో ఇట్లా మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇట్లా ఇప్పుడు స్కూల్లో ఎట్లా పెట్టిరో మీరు 10 మంది కూర్చొని కూడా మాట్లాడుకోవాలి. మీ పిల్లగాడు ఏం చేస్తుండు, నా పిల్లగాడు ఏం చేస్తుండు, ఏమవుతుంది, మీ మధ్య కూడా సంబంధాలు కలిగి ఉండాలి. మనకు సంబంధాలు ఉంటలేవు, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా అర్థమైతలేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు మా వెంకన్న అంటున్నాడు, సూరత్ వెంకన్న, మనం ఒక బస్సు ఎక్కితే ఇదివరకు ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకునేది, కష్ట సుఖాలు చెప్పుకునేది, కొత్త ఫ్రెండ్షిప్ వచ్చేది. రైలు ఎక్కినో బస్సు ఎక్కినో ఎవరి ఫోన్ వాడు పట్టుకుంటున్నాడు. ఇప్పుడు మాటలు లేవు, మన్ను లేవు. ఇంట్లో కూడా ఒకళ్ళు ఈ రూమ్లో ఫోన్ పట్టుకొని ఉంటున్నారు, ఒకళ్ళు ఆ రూమ్లో ఫోన్ పట్టుకొని ఉంటున్నారు, ఒకళ్ళు కుటుంబం కూడా కూర్చొని మాట్లాడుకుంటలేదు, కలిసి తింటలేదు, తినేటప్పుడు కూడా ఫోనే. చారు పోసుకున్నాడో తెలియదు, సల్ల పోసుకున్నాడో తెలియదు, అట్లా తింటున్నారు. తిండిని కూడా సరిగా ఆనందిస్తలేరు, తిండిని ఆనందిస్తలేరు, బంధాలు ఆనందిస్తలేరు. సో ఏది వీళ్ళు సరిగ్గా పండుగ వచ్చిందంటే ఇంట్రెస్ట్ లేదు, పండుగను ఆస్వాదిస్తలేరు. మాకు దసరా వచ్చిందంటే సంబరం ఉంటుండే, దీపావళి వచ్చిందంటే వాడు పటాకాలు కూడా కాలుస్తలేడు, ఫోన్ ఉంటే చాలనుకుంటాడు. సో ఇంత ఒక వికృతమైనటువంటి పరిస్థితి వస్తుంది. కనుక ఈ ఫోన్ కోసం మనం ఇన్నింటిని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఫోన్ ఒక్కటే జీవితం కావాల్సిన అవసరం లేదు. ఫోను ఎంతవరకు వాడాలో, వారానికి 1-2 రోజులు సోషల్ మీడియా చూడం, ఇన్స్టాగ్రామ్ చూడం, రీల్స్ చూడం. ఆ రీల్స్ పాడగానే అడ్డమైన రీల్స్ ఉంటాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా వచ్చి పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ రీల్స్ పెడుతున్నారు. అసభ్యకరమైనటువంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏమొస్తుంది, ఏదో పేరు వస్తుంది, ఎవడో గుర్తిస్తాడు. అది ఏం గుర్తింపు పాడైంది? అది దాంతో ఎన్ని సమస్యలు వస్తాయి, దాంతో ఎన్ని వికట పరిణామాలు వస్తాయి. ఆ కింద కామెంట్స్ చూస్తే ఘోరంగా తిడుతుంటారు, అయినా పెడుతుంటారు. అరే ఎందుకు ఇదంతా?
ఏదైనా ఒక ఉత్తమమైన కళను ప్రదర్శించండి, పెట్టండి, ఎప్పుడో ఒకటి పెట్టండి. రోజు పెట్టండి ఏం పాడండి, అదే పని. ఏమిటిది? డబ్బులు సంపాదించాలంటే గట్ల నన్ను ఏమంత డబ్బులు వస్తాయి? అంతకంటే ఉత్తమమైనది ఏదో ఇంకోటి నేర్చుకుంటే మంచిది వస్తుంది కదా. ఇట్లా ఈ వికృతమైనవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఏదైతుంటుంది కనుక మనం మీరు ఆ టైం చాలా తగ్గించుకోవాలి. ఇవన్నీ చూడదు. వారానికి ఒక 2 రోజులు మొత్తమే ముట్ట అని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి నియంత్రించుకోవటం అనేది కావాలి. మీరు కూడా ఇవాళ నేను బుక్స్ చదువుతా ఏదన్నా, లేకుంటే ఇవాళ ఏదైనా ఒక తండ్రితో కోసేపు గడుపుతా, మా పెద్దనాన్నతో కోసేపు గడుపుతా అని అనుకోవాలి. ఆ ఫోన్ను పక్కకు పెట్టాలి. ఆ నలుగురు కూర్చున్నప్పుడు కూడా చూసుకుంటూ కూర్చోవద్దు. నేను సభలో కూడా చూస్తుంటా, ఉపన్యాసం చెప్తుంటావు, ఆ వినరు, అందరు సెల్ ఫోన్ పట్టుకొని చూస్తుంటారు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న వాళ్ళే సెల్ ఫోన్ చూస్తుంటారు. ఎట్లా ఇది ఇవన్నీ వస్తున్నటువంటి ఇది డిస్టర్బ్ చేస్తుంది మన లైఫ్ని, సమాజాన్ని, సొసైటీని డిస్టర్బ్ చేస్తుంది. అది సెల్ ఫోన్ తప్పు కాదు, దాన్ని చేతిలో పట్టుకున్న మన తప్పు. మనకు అది సేవ చేయాలి తప్ప అది మనల్ని కంట్రోల్ చేయదు, నియంత్రణ చేయదు. మనల్ని దాని చేతిలోకి తీసుకోవద్దు, మనం దాని చేతిలో పట్టుకోవాలి. కనుక సెల్ ఫోన్ మన చేతిలో ఉండాలి తప్ప సెల్ ఫోన్ చేతిలో మనం ఉండొద్దు అనేది మీరు అందరూ కూడా గ్రహిస్తారని, ఈ సమావేశం వల్ల కొంతనన్నా మీలో ఆలోచన కలుగుతుందని, దానివల్ల ఈ సమావేశం సార్థకమైతుందని భావిస్తూ సెలవు. నమస్కారం. ఎట్లుంటుందో చూపించండి, వాడికి కొంగలు ఎట్లుంటాయో చూపించండి, ఆ చెరువులో వానికి ఈత కొట్టే అవకాశం కల్పించండి. వానికి మనం చిన్నప్పుడు ఆడుకున్నాం కదా, పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. వన్నెల పురుగు జింగన్న దొరికింది. బంగారు పురుగు దొరికితే దాన్ని తీసుకొని అగ్గిపెట్టెలో పెట్టి, వన్నెల పురుగు జింగన్న దొరికింది, అగ్గిపెట్టెలో దాచి ఆడుకుంటారంట. బంతి ఆకును తెచ్చిరి దానికి బువ్వాని తినిపిచ్చిరి, బంతి ఆకును తెచ్చిరి దానికి బువ్వాని తినిపిచ్చిరి. పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, పుంగిళ్ళు పూయంగ పూబంతులాడంగా, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు, ఆటలాడిన పిల్లలు వీళ్ళు పొడిసేటి నెల పొడుపులు. ముక్కు గిల్లే ఆట చక్కని పూపేర్లు. కుండలాట అని ఆడేవాళ్ళు. అటు కొంతమంది కూర్చుంటారు, కొంతమంది కూర్చుంటారు. కళ్ళు మూసి మల్లె పువ్వు మెల్లెగొచ్చి గిల్లిపో అంటారు. ఆ ఆలోచన ఎంత మంచిగా ఉంది చూడండి. మీరు ఇంకొక స్నేహితుడిని పేరు పెట్టి కాకుండా మల్లె పువ్వు అని పిలవడం, బంతి పువ్వు మెల్లెగొచ్చి గిల్లిపో, కనకాంబరం మెల్లెగొచ్చి గిల్లిపో. ఈ పూల పేర్లన్నీ పిల్లవాడు చిన్నప్పుడు ఒక 5-6 ఏళ్ళ పిల్లవాడు ఈ పూల పేర్లన్నీ చెప్తాడు కదా, అర్థం చేసుకుంటాడు. మా పిల్లాడికి ఏం వస్తలేదు అనుకుంటారు. బళ్ళే చెప్పేది వస్తలేదు, మిగతా వాడు ఎంత అందంగా నేర్చుకుంటున్నాడు. వాడు చుట్టూ ఉన్న పరిసరాల నుంచి ఎన్ని విషయాలు నేర్చుకునే శక్తి పిల్లలకు ఉంటుంది. నేర్చుకునే ఇష్టం కలిగేటట్టు మనం చేయాలి. బళ్ళే ఇష్టం కలగదు, మిగతా విషయాలలో వాడికి ఇష్టం కలుగుతుంది. నేర్చుకునే శక్తి లేక వస్తలేదు అనుకుంటాం మనం, మొద్దైంది అనుకుంటాం. మొద్దులు ఎవ్వరు ఉండరు. మొద్దు అనేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. మొద్దుగా తయారు చేయబడతాడు. మనమే వాడిని మొద్దును చేస్తాం. మనము స్పందన లేకుండా, వాడి పరిస్థితి అర్థం కాకుండా, వాడి సమస్య అర్థం కాకుండా మొద్దుల్లా ఉంటే వాడు కూడా మొద్దే అవుతాడు. కనుక వాళ్ళు మొద్దులు కాదు. ఏ పిల్లలు టీచర్ కూడా మొద్దు అని పేరు పెడతాడు, తప్పు, అన్యాయం. ఏ పిల్లవాడు కూడా మొద్దుగా, ఆ మొద్దు అని పేరు పెట్టడమే అన్యాయం అనమాట. టీచర్ చేయాల్సిన పని వాడికి ఎందుకు వస్తలేదో ఆ సమస్యను గుర్తించాలి. ఆ సమస్య గుర్తించకుండా మొద్దు అని ముద్రేస్తే టీచర్ కూడా హాయ్ అన్నట్టు. ఏమించి చెప్పినా రాదు, ఇంకేముంది టీచర్ పని ఏముంది, చెప్పినా రాదంటే ఏం చెప్పినా రాదు, అరే నీకు ఏం చెప్పినా రాదురా అంటాడు. కనుక ఇది చాలా తప్పు. ఇట్లా పిల్లలు చాలా సమస్యకు, బాధకు గురవుతున్నారు. అసలు ఫస్ట్ మనకు విద్య ఎందుకు అనే దాని మీద ఒక తప్పుడు భావన ఉన్నదనమాట. విద్య ఎందుకు అంటే ఏమనుకుంటాం మనం, చదువుకొని ఏం చేయాలి, పైసలు సంపాదించాలి. పైసలు సంపాదించడానికే చదువా? అసలు ఈ ప్రపంచంలో ఎక్కువ చదువుకున్న వాళ్ళే ఎక్కువ సంపాదించి, చదువుకున్న వాళ్ళు తక్కువ సంపాదించి, చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలలోకి వస్తారు. మనం మామూలుగా చాలా మనం వైశ్య కమ్యూనిటీలో చూస్తాం, వాళ్ళు 10th క్లాస్ రాగానే చదువు ఆపేస్తారు, చక్కగా బిజినెస్లో పోతాడు.
బిజినెస్లో పోయి బాగా చదువుకొని ఈయన టీచర్ అయ్యి ఈయన నెల జీతంతో జీవితం గడపడమే కష్టం ఉంటుంది. ఈ లోపల ఆయన బిల్డింగ్ కడతాడు, ఈ లోపల ఆయన కారు కొంటాడు, ఈ లోపల ఆయన జీవితం మారిపోతుంది. కనుక చదువు అనేది కేవలం డబ్బు సంపాదించడం కోసమా? కాదు. ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ బిల్డింగ్. నీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి విద్య ఒక్క జ్ఞానం మాత్రమే కాదు, ఇంకా అనేకం ఇవ్వాలి. సంస్కారం ఇవ్వాలి. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్ విద్య నృపాల పూజితము విద్య నెరుగ్గని వాడు మర్చుడే అని ఎప్పుడూ ప్రాచీన కాలంలోనే చెప్పినాను. కేయూరాన విభూషయంతి పురుషం. నీ 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 ఒంటికి వేసుకునే నగలు కాదు నీకు అలంకారం. కేయూరాన విభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల. చంద్రకాంతిని మెరిసిపోయే హారాలు వేసుకుంటే కాదు నీకు అందం. న స్నానం న విలేపనం న కుసుమం. బ్రహ్మాండమైనటువంటి అభ్యంజన స్నానం చేసి ఆ సెంట్లు అవి పూసుకుంటే కాదు నీ నుంచి సుగంధం వచ్చేది. న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృత మూర్ధజ. గొప్పగా శిరోజాలను అలంకరించుకోవటం, వెంట్రుకలను అలంకరించుకోవటంలో లేదు అందం. వాణ్యేక సమలంకరోతి పురుషం. నీ మాట సంస్కారభరితమైన వాణి, సంస్కారపూరితమైనటువంటి నీ ప్రవర్తన, అది నీకు నిజమైన అలంకారం. వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృతాధార్యతే క్షీయంతే ఖలు భూషణాన్ని సతతం. వాగ్భూషణం భూషణం అని ఎప్పుడో ప్రాచీన కాలంలో చెప్పింది. ఈ ఆధునిక కాలంలో మనకు అర్థమై పాడైతలేదు. వాగ్భూషణం భూషణం. నీ వాక్యే నీకు నిజమైన భూషణం. ఈ మిగతా భూషణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించిపోతాయి ఎప్పటికైనా అని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రపంచంలో అద్భుతమైన ఇంగ్లీష్ రాసే వాళ్ళలో 5గురిలో ఒకడు. అంబేద్కర్ ఆయన ఇంగ్లాండ్లో ఉన్నటువంటి గ్రంథాలయంలో అన్ని పుస్తకాలు చదివి నోట్స్ రాసుకున్నాడు. ఆయన రాసుకున్న నోట్స్ ఇప్పటికి ఉన్నాయి అక్కడ. ఒక గ్రంథాలయాన్ని శోధించాడు ఆయన. ఎందుకోసం చదివాడు? ఎంత చదివాడు తెలిసిన అంబేద్కర్? ఆయన జర్నలిజం చదివిండు, ఆయన ఆర్థిక శాస్త్రం చదివిండు. ఫాల్ ఆఫ్ ఇండియన్ రూపీ అన్న దాని మీద ఆయన పిహెచ్డి చేసిండు. ఆయన ఆర్థిక శాస్త్రం చదివిండు, ఆయన వేదాలను తరచి చూసిండు, ఆయన ఉపనిషత్తులను తరచి చూసిండు, ఆయన ధర్మశాస్త్రాలను చదివిండు, మనుస్మృతిని చదివిండు, సోషియాలజీ చదివిండు, ఆంథ్రోపాలజీ చదివిండు, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఫిజిక్స్, సైన్స్. ఎందుకింత దాహంతో చదివిండి ఇవన్నీ ఆయన? ఈ మానవ సమాజం ఇన్ని సమస్యలను ఎందుకు ఎదుర్కొంటున్నది, వీటి పరిష్కారం ఏమిటని కనుగొనడానికి, ఈ లోకాన్ని మంచి చేసేందుకు, ఈ లోకం పరివర్తన చెందడానికి విద్యను ఒక ఆయుధంగా వాడుకున్నాడు ఆయన అంబేద్కర్. కానీ విద్య అంటే పైసలు సంపాదించుకునేటందుకని అనుకోలే. అంత చదువు చదివినాక ఏం చేసిండో తెలిసిన అంబేద్కర్? చదువు చదివినాక ఇంగ్లాండ్లో పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ఆయనకు అక్కడ గొప్ప గౌరవం కూడా దొరుకుతుంది. ఆయన అక్కడనే ఉండలే, అక్కడి నుంచి భారతదేశానికి వచ్చిండు. భారతదేశం ఆయనను అవమానించింది, తక్కువ కులం వాడని చెప్పి అవమానించింది. అరే ఈ అవమానించే దేశంలో ఎందుకు ఉండాలని అనుకోలే. తన ఊరికి పోయిండు. తన ఊరు ఎటువంటి ఊరు? ఆ ఊర్లో చెరువు నీళ్లను ఆయన కులం వాళ్ళు ముట్టుకోవద్దు. అటువంటి ఊరికి పోయి ఆ ఊళ్ళో ఈ చెరువు నీళ్లు మేము ముట్టుకుంటాం అనే పోరాటం నడిపిండు ఆయన. ఆయన బారిస్టర్ చదువు చదివాడు. కానీ వచ్చి తన ఊర్లో ఆ చెరువు నీళ్లు ముట్టుకుంటాం, ఈ దేశంలో కులం అనే ఒక దుర్మార్గం ఉంది, ఈ కుల జాట్యం కొంతమందిని దుర్మార్గంగా బాధిస్తున్నది, దూరానికి నెట్టేస్తున్నది. ఒక ఆవును ముట్టుకుంటాం, ఒక బర్రెను ముట్టుకుంటాం, కానీ ఒక మనిషిని ముట్టుకోవద్దు అంటున్నారు. కుక్కను కూడా ముట్టుకుంటాం, కానీ ఒక మనిషి అట ముట్టుకోవద్దట. అంటరాని తనమట. ఈ దుర్మార్గం ఏంది మనుషుల మధ్య? ఈ అడ్డుకోవడలేంది? మనిషి ఎందుకు ఇంత సంకుచితుడవుతుందని ఆ పరిష్కారాలు వెతికేటందుకు చదువు ద్వారా తెలుసుకొని ఇతరులకు చెప్పేటువంటి ప్రయత్నం చేసినాడు. చదువు అంటే ఏంటంటే మనం 2 కళ్ళతో చూడడాన్ని చూడగలిగే 3వ కన్ను చదువు. చదువు మనకు అటువంటి 3వ కన్ను లాంటిది. అందుకోసం చదువుకుంటాం, పైసలు సంపాదించుకునేటందుకు చదువు. చదువు ఎన్నో ఇస్తుంది. మనం చదువు అనేక సంస్కారాన్ని ఇస్తుంది, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని ఇవ్వాలి చదువు. అప్పుడు అది చదువు అవుతుంది. మనకు అనేక సమస్యలు ఎదురవుతుంటాయి సమాజంలో, జీవితంలో.
వాటిని పరిష్కరించగలిగే నైపుణ్యం రావాలి, వినయం రావాలి, చదువు నుంచి లాజికల్ గా ఆలోచించడం రావాలి, తార్కికంగా ఆలోచించడం. ఒక సమస్య వచ్చినప్పుడు ఆగమాగం అయిపోయి గుడ్డిగా ఏదో ఒకటి చేసుడు కాదు, కొంచెం దాని ఆ సమస్య స్వరూపాన్ని అర్థం చేసుకొని దాని ముందు వెనుకలు అర్థం చేసుకొని ఎట్లా పరిష్కారం చేయాలో ఆ లాజికల్ థింకింగ్ రావాలి. మ్యాథమెటిక్స్ చదివితే లాజికల్ అటిట్యూడ్ వస్తుంది, తెలుగు సాహిత్యం చదివితే సాంస్కృతిక వైఖరులు వస్తాయి, కల్చరల్, నీ కల్చర్కి సంబంధించిన అమూల్యమైన విషయాలు తెలుస్తాయి. ఒక రసస్ఫూరితంగా ఉండడం, కొంతమందికి ఎంత మంచి కవిత్వం చెప్పినా అర్థం కాదు, దాంట్లో ఉన్న సారస్యం మనకు అర్థమే కాదు. ఒక మంచి పాట విన్నా దాన్ని ఆనందించలేడు. ఆ కళను ఆస్వాదించగలిగిన శక్తి నీకు తెలుగు చదివితే, భాష చదివితే వస్తుంది, మంచిగా మాట్లాడగలిగే శక్తి వస్తుంది. ఇవాళ నేను ఇక్కడ నిలబడి ఉపన్యాసం చెప్తున్నా, ఈ శక్తి నాకు ఎక్కడి నుంచి వస్తుంది? లాంగ్వేజ్ మీద నాకుండే పట్టుతో వస్తుంది కదా, భాష మీద నాకు పట్టుంటే చెప్పొస్తుంది. కనుక ఒక తెలుగు చదవటం వల్ల చక్కగా నీ భావాలను కమ్యూనికేట్ చేసేటువంటి శక్తి వస్తుంది. అందుకోసం చదవాలి. నీ పరంపర ఏందో తెలుస్తుంది చరిత్ర చదివితే. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చినావు, నీ పూర్వీకులు ఎవరు, నీ దేశం ఏమిటి, నీ దేశం ఒక స్వాతంత్రం రావడానికి పడ్డ స్ట్రగుల్ ఏమిటి, ఏ ఏ మహానుభావుడు ఏం చేసిండు, వాళ్ళ జీవిత చరిత్రలు ఏమిటి, గాంధీ ఏమిటి, నెహ్రూ ఏమిటి, లాలా లజపత్ రాయ్ ఎవరు, పోలీసులు కొడితే చచ్చిపోయినాడు. ఆయన అన్నాడు, నా శవపేటిక మీద కొట్టే మేకులు, నా శవపేటిక మీద కొట్టే ఆ మొలలు, ఈ బ్రిటిష్ మా మీద పడ్డ దెబ్బలన్నీ కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యపు శవపేటిక కొట్టే మేకులు అవుతాయని చెప్పాడు. అటువంటి మహానుభావులు ఉన్నారు, త్యాగధనులు ఉన్నారు. ఒక తిలక్ మాండలే జైలులో ఉండి భగవద్గీత మీద గొప్ప పుస్తకం రాశాడు, గీతా రహస్యం అని. చదవాలి, అవి చదవాలనే ప్రేరణ కలిగిస్తుంది మన క్లాస్ రూమ్ లో చదువుకునేటువంటి చదువు. ఆ ఇతర పుస్తకాలు చదవడానికి ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంట. నేను అమెరికా వెళితే 5వ తరగతి చదివే పిల్లవాడు ఒక 500 పుస్తకాలు చదివిస్తారు, 5వ తరగతి వరకే ఓ 100-200 పుస్తకాలు చదివిస్తారు. నాకు అక్కడ పోతే 2వ తరగతి చదివే పిల్ల నన్ను ఏమడిగిందంటే, సార్ మీకు ఏమి ఇష్టం, మీకు ఫిక్షన్ ఇష్టమా నాన్ ఫిక్షన్ ఇష్టమా అని అడిగింది. అంటే మీకు కాల్పనిక సాహిత్యం ఇష్టమా లేక మామూలుగా శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువ ఇష్టమా అంటే నేను ఆశ్చర్యపోయినా. 2-3వ తరగతులు చదివే పిల్లకు ఫిక్షన్ నాన్ ఫిక్షన్ అంటే ఏందో తెలుసు. మన దగ్గర పిల్లలకు తెలుస్తుందా? వాళ్ళు ఒక చార్లెస్ డికెన్స్ నవల చదివి ఆ నవల మీద 9వ తరగతి 10వ తరగతి చదివే పిల్లలు దాంట్లో ఏం సమాజం కనబడ్డది, ఏం పాత్రలు ఉన్నాయి, ఆ పాత్రల వ్యక్తిత్వాలు ఏమిటి, ఆ పాత్రల మానసికత ఏమిటి, ఆ కుటుంబంలో ఘర్షణలు ఎందుకు వచ్చినాయి, ఎవరు తప్పు ఎవరు ఒప్పు చర్చిస్తారు. పిల్లలు కూర్చొని డిస్కస్ చేస్తారు. ఈ డిస్కస్ మనం చేస్తామా? మనకేం లేదు, మార్కులు ర్యాంకులు, మార్కులు ర్యాంకులు, మార్కు రావాలి ర్యాంక్ రావాలి. ఒక చిన్న పిల్ల అన్నది, వాళ్ళ నాన్న పుట్టినరోజు నాడు వచ్చి ముద్దు పెట్టుకుంటే మా నాన్న నాకు పెట్టలే ముద్దు, నా ర్యాంకుకు పెట్టిండు అన్నది. ఆమెకు ర్యాంక్ వస్తే ముద్దు పెట్టుకుంటాడు, లేకుంటే పెట్టుకోడు. కనుక నా ర్యాంకుకు పెట్టుకున్నాడు మా నాన్న ముద్దు అని చెప్పాను ఆ పిల్ల. ఎంత దుఃఖం చెప్పండి. కనుక ఈ ఇంత విశాలమైనటువంటి చదువు, స్కూల్కి పోవడం వల్ల ఏమవుతుంది, సాటి పిల్లలతో ఎట్లా నడుచుకోవాలి, టీం వర్క్ ఎట్లా చేయాలి, ఇతరులతో కలిసి పనిచేయడం ఎట్లా, కలిసి జీవించడం ఎట్లా, కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా, స్కూల్ ద్వారా అర్థమవుతుంది. వాడికి ఒక టీం వర్క్ అనేది తెలుస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం 10 మందికి కలిపి ఈ ప్రాజెక్ట్ చేయండి అంటే పిల్లలకు పరస్పరం సహకరించుకుంటూ పని చేసుకోవడం ఎట్లా, ఒక టీం కెప్టెన్ కు ఆ టీం ను లీడ్ చేయడం ఎట్లా, ఒకరి అభిప్రాయాలను ఇంకొకరు గౌరవించుకోవడం ఎట్లా, ఇదంతా కూడా టీం వర్క్ తో పిల్లలకు తెలుస్తుంది. అందుకోసం స్కూల్కి పోవాలి, అందుకోసం స్కూల్లో చదవాలి. లేకుంటే ఇంట్లోనే కూర్చొని చదువుకోవచ్చు కదా. గైడ్లు టెస్ట్ పేపర్లు పట్టుకుంటే మార్కులు వస్తాయి. దానికోసం బడిపోవాలన్నా, ఏడాది చదవాలన్నా 3 నెలలు చదివితే అయిపోతుంది. మార్కులే కదా రావాల్సింది అని అనుకుంటే, అంతకు మించి ఇంకేదో ఉంది కనుకనే మనం స్కూల్కు పంపుతాం. వాడికి ఆ టీం వర్క్ అనేది తెలుస్తుంది, క్రమశిక్షణ తెలుస్తుంది పిల్లలకు. ఒక రోజు ఉదయమే లేవటం, పొద్దున్నే టైంకు బడికి పోవటం, ఆ బడికి పోయిన తర్వాత ఎప్పుడు టీచర్ ఇచ్చిన పనిని అప్పుడు పూర్తి చేయటం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మిగతా పని ఏందో చూసుకోవడం, ఒక కంట్రోల్. అంటే తన టైంని ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, ఎట్లా తన సమయ పాలన చేయాలి, సమయాన్ని ఎట్లా విభజించుకోవాలి, ఏ అవసరాల కోసం సమయాన్ని ఎట్లా వినియోగించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా పిల్లలకు అర్థమవుతాయి. అందుకోసం మనం బడికి పంపుతాం. బడికి
వాడికి సమాజం గురించి అర్థం కావాలి, సమాజంలో జరుగుతున్న సంఘటనల గురించి అర్థం చేసుకోవాలి. పర్యావరణం ఎందుకు ఇట్లా నాశనం అయిపోతున్నది, ఎవరి వల్ల అయిపోతున్నది, ఈ కాలుష్యం ఏంది, చెట్లు కూడా లేకుండా ఎందుకు అవుతుంది సమాజం, మన వంతు బాధ్యత ఏంది. పిల్లవాడితో ఒకసారి మొక్కలు నాటిస్తాం. ఒక ఫైర్ సర్వీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఓ ఫైర్ ఇంజన్ దగ్గర తీసుకుపోయి పిల్లవాడికి చూపించి ఇదిగో ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు వీళ్ళు పని చేస్తారు అని చెప్తాం. ఒక డాక్టర్ వృత్తికి ఉండే విలువ ఏంది, హాస్పిటల్ పోయి ఒకసారి పిల్లలకు చూపించాలి, ఇదిగో డాక్టర్లు ఇట్లా పనిచేస్తారు, డాక్టర్స్ ఈ ఎథిక్స్ కలిగి ఉండాలి, ఇంజనీర్లు ఈ ఎథిక్స్ కలిగి ఉండాలి. ఎథిక్స్ చెప్పాలి పిల్లలకు, నీతి చెప్పాలి, నిజాయితీ చెప్పాలి. చదువు అంటే ఒక్కటే మార్కులు ఒకటే కాదు, నీతి నిజాయితీ అనేటువంటి విలువలు పిల్లలకు అర్థం కావడం, తల్లిదండ్రులతో ఎట్లా నడుచుకోవాలి, ప్రేమలు ఎట్లా కలిగి ఉండాలి, పెద్దవాళ్ళని ఎట్లా గౌరవించాలి, మానవత్వం కలిగి ఉండడం అంటే ఏంది, ఇవన్నీ నేర్పించేటందుకు బడికి పంపుతాం తప్ప కేవలం ఏదో మార్కులు తెచ్చుకుంటాడు, ఆ మార్కులతో ఉద్యోగం వస్తుంది, అమెరికాకు విక్తాడు, అక్కడి నుంచి నాకు డాలర్లు పంపుతాడు, లేదా నలుగురిలో నా దర్జా నిలబడుతుంది. మీ వాడు ఎక్కడున్నాడు అంటే అమెరికాలో ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడంటే సిగ్గుచేటు. అయ్యో ఇంకా ఇండియాలో ఉన్నాడా, మా వాడు పోయింది అమెరికా, మీ వాడు పోలే. నేను కొడుకుకు దూరమైనా నీ కొడుకు ఇంకా దూరం కాలేదా, ఇది అయిపోయింది మన ప్రశ్న. అట్లా కాదు కదా, నీ కొడుకుకు నువ్వు ఇంట్లో ఇవన్నీ నేర్పు. తాత పట్ల ప్రేమ ఎట్లా, అమ్మ పట్ల ప్రేమ ఎట్లా, పెదనాయన పట్ల ప్రేమ ఎట్లా, చిన్నాయన పట్ల ప్రేమ ఎట్లా, పక్కింటి వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళకి పోయి ఆదుకునుడు ఎట్లా, వాళ్ళను పలకరించుడు ఎట్లా. ఎవరింట్లో ఒక మరణం జరిగింది పోయి ఎట్లా చాలా మంది పిల్లలు చూస్తా, వాడికి పలకరించుడు రా, వాడు వచ్చేసి అప్పుడే గోల్డ్ కొరుక్కుంటూ కూర్చుంటాడు. ఆ ఇంట్లో చనిపోయి ఉంటారు, వీడు పోయి అయ్యో ఏమైంది అన్నాడు, ఎవరి దగ్గర తీసుకోడు, గోల్డ్ కొరుక్కుంటూ కూర్చుంటే సెల్ ఫోన్ పెట్టుకుంటాడు. సెల్ ఫోన్ ఇవాళ మనందరి చేతిలోకి వచ్చిన అందరం ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నాం. ఉష్ట్రపక్షి అని ఉంటుంది, అది ఇసుకలో తలదూర్చుంటుంది, ఎప్పటి లోపల పెడుతుంది తలకాయ. మనం కూడా సెల్ ఫోన్లోనే తలదూర్చుంటున్నాం అన్నమాట. సెల్ ఫోన్ చెడ్డది కాదు, ఇవాళ సెల్ ఫోన్ మనందరి జీవితంలో అది భాగం అయిపోయింది, అదేం చెడ్డది కాదు, ఏది చెడ్డది కాదు, ఏ విజ్ఞానము ఏ సాధనం కూడా చెడ్డది కాదు. దాన్ని మనం ఎట్లా వాడుతున్నాం అనేది. కత్తి ఉంటుందమ్మా, కూరగాయలు కోసుకోవచ్చు, మిడకాయలు కూడా కోయవచ్చు. కనుక నీకు ఇచ్చిన కత్తితో నువ్వు కూరగాయలు కోస్తావా మిడకాయలు కోస్తావా అనేది ముఖ్యం. ఒక మంచి వ్యక్తి చేతిలో బ్రహ్మాండమైన వంటగాని చేతిలో పోతే కూరగాయలు కోస్తాడు, ఓ దుర్మార్గుడి చేతిలో పోతే వాడు మిడకాయలు కోస్తాడు. కనుక సెల్ ఫోన్ అనేదైనా ఏ సాధనమైనా, రేడియో వచ్చినాడు కూడా ఈ మాట అన్నారు, టీవీ వచ్చినాడు కూడా ఈ మాట అన్నారు. టీవీ కేవలం దూరదర్శనం ఉంటే నాకు చాలా ఉపయోగపడ్డది. దూరదర్శన్ చూస్తుంటే నాకు హిందీ ఇంప్రూవ్ అయింది, నాకు జాతీయ భాష అయిన హిందీ దూరదర్శన్ చూడడం వల్ల, రామాయణ సీరియల్ చూడడం వల్ల కింతు పరంతు అంటారని తెలిసింది. పితాశ్రీ అనే ఒక మర్యాదపూర్వకమైన పలకరింపు ఎట్లా ఉంటుంది అనేది అర్థమైంది రామాయణం చదివితే. అనేక అసలు మనం కొన్ని పదాలు తెలుగులో ఇట్లా అంటాం, హోం మంత్రి అంటాం, హోమ్ మినిస్టర్ అంటాం, ఇంగ్లీష్లో అంటాం, హిందీలో వాళ్ళు ఏమంటారు గృహమంత్రి అంటారు. లేదా ఎలక్షన్ వార్తలు వింటుంటే అప్ని నికట్టం ప్రతిద్వంది అందరు అంటే తమ సమీప ప్రత్యర్థి. ఈ మాటలన్నీ కూడా నాకు హిందీ ఇంప్రూవ్ చేసుకోవడానికి దూరదర్శన్ ఆ సీరియల్స్ చూడడం వల్ల కానీ, రకరకాల కార్యక్రమాలు చూడడం వల్ల కానీ, న్యూస్ని ఎనలైజ్ చేయడం అనేది అప్పట్లోనే దూరదర్శన్ మొదలుపెట్టింది. అవి చూస్తుంటే చాలా అసలు పత్రికలు ఎట్లా ఉంటాయి, ఒక చోట బోటు మునిగిపోయి నదిలో మునిగిపోయి అనేక మంది చచ్చిపోయినారు, దాన్ని వాళ్ళు బ్యానర్ చేయలేదు కర్ణాటకలో. అప్పుడున్న ఒక ముఖ్యమంత్రి ఉంటాడా పోతాడా, ఎవరు వస్తారు ముఖ్యమంత్రి, అది బ్యానర్ ఐటమ్ అయింది పత్రికలలో. దీని గురించి ఒక చర్చ, ఇట్లుంటాయి పత్రికలు, ఇట్లుంటాయి ప్రాధాన్యతలోని చర్చిస్తుంటే చాలా వికాసం వచ్చింది. పత్రికలను ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ నాకు దూరదర్శన్ చూస్తే అర్థమైంది. దూరదర్శన్ అంత, రేడియో అంత గొప్పగా ఉండేది. రేడియోలో పిల్లల కార్యక్రమాలు ఉండేవి, కార్మికులకు కార్యక్రమం ఉండేది, స్త్రీలకు కార్యక్రమాలు ఉండేవి, వ్యవసాయదారుల కార్యక్రమాలు ఉండేవి. ఆ తర్వాత ఏమైంది, ప్రైవేట్ ఛానల్స్ వచ్చినాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఒకటి ఎంటర్టైన్మెంటే ఎంటర్టైన్మెంట్, సినిమాలు 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 తప్ప ఇంకొకటి లేదు. సినిమాలు, సినిమా తారాలతో ముచ్చట్లు, ఇంకొకటి ఇదే ఇక మొత్తం అంతా. ఆఖరికి న్యూస్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూపించే పరిస్థితి వచ్చింది. న్యూస్ను కూడా దాన్ని ఏదో పెద్ద ఒక స్క్రీన్ ప్లే ఇవన్నీ చేసి దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి ఏమేమో చేసి న్యూస్ను కూడా అట్లా చూపించేటువంటి పరిస్థితి వచ్చింది ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత. ఈ ఎంటర్టైన్మెంట్ అంటే సీరియల్స్ వచ్చినాయి. సీరియల్స్ వచ్చినాక వాటికి అంకితం అయిపోయినారు అందరూ. ఆమె బీడీలు చేస్తుంటది, ఆమె బీడీలు, ఈమెకి ఎక్కువ కష్టాలు ఉంటాయి. కానీ ఆ సీరియల్లో రాధిక ఏం చేస్తుంటది అంటే, ఆమె ఫ్యాక్టరీలో ఆమెకు 50 కోట్ల నష్టం వస్తే ఆమె ఏడుస్తుంటది. ఈమె దగ్గర ₹1 కోటి కూడా ఉండవు. ఈమె బీడీలు చేసుకుంటూ రాధిక కష్టానికి ఈమె ఏడుస్తుంటది. అదే మనకు రూపాయి కూడా తెలియదు కదా, వాళ్ళు ఎప్పటికీ లిప్స్టిక్లు వేసుకొని ఉంటారు, ఎప్పటికీ దగదగలాడే చీరలు కట్టుకొని ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు. అవి
చూసుకుంటూ మనకు లేకపోయి అనిపిస్తుంటది, అదో సమస్య అవుతుంది. కనుక ఇవన్నీ మన చుట్టూ ఆక్రమించి ఈ ప్రైవేట్ ఛానల్స్ వచ్చిన తర్వాత ఇట్లా తయారైందనమాట. ఈ ప్రైవేట్ ఇవి మన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్, న్యూస్ ఛానల్స్ వచ్చిన తర్వాత మన చుట్టూ వాతావరణం ఇట్లయింది. రేడియో ఉన్నప్పుడు అది మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తిరుగుండే, మన పని మనం చేసుకుందాము, బ్యాక్గ్రౌండ్ ఏదో వినబడుతున్నట్టుకుండే. టీవీ వచ్చినాక పని మనం చేసుకుని దాని దగ్గర కూర్చుండడం మొదలైంది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చినాక చేతిలోనే టీవీ అయిపోయింది, చేతిలోనే కంప్యూటర్ అయిపోయింది, అది మన చేతిలోకి వచ్చేసింది. అప్పట్లో రిలయన్స్ వాళ్ళు ఒక మాట అనేది, ప్రపంచం నీ గుప్పిట్లో అనేవాడు. కానీ అసలు విషయం ఏంటంటే అసలు మనమే ఇంకెవరి గుప్పిట్లోనో ఉన్నాం. ఇంకేదో కంపెనీల గుప్పిట్లో వాళ్ళ ఆదాయాల కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసం మనల్ని గుప్పిట్లోకి తీసుకుంటున్నారు, మనం వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇగో ఈ సిమ్ వచ్చింది, అందరూ కొనండి అన్నారు, కొన్నాం. ఇంటర్నెట్ ఫ్రీ అన్నారు, తీసుకున్నాం. మన ఖర్చు పెరిగిపోతున్నది, ఖర్చు పెరిగిపోయింది, చేతిలోకి సెల్ ఫోన్ వచ్చింది. సరే, సెల్ ఫోన్ విస్తృతంగా ఇంటర్నెట్లో చాలా విషయాలన్నీ కూడా ఇంటర్నెట్లో ఇమిడి ఉన్నాయి. కనుక ఇది మంచిగా ఉపయోగించుకుంటే, పిల్లలు ఉన్నారనుకోండి, చాట్ జీపీటీలోకి వెళ్ళి ఒక మ్యాథ్స్ సొల్యూషన్ వాళ్ళు అడగొచ్చు. ఒక ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాకు టీచర్ చెప్తే అర్థం కాలే, లేదా క్లాస్ రూమ్లో నేను ఫాలో కాలే, ఆ లెక్క చెప్తున్నప్పుడు మీరు చాట్ జీపీటీలోకి పోయి దాంట్లో ఈ లెక్క నాకు అర్థమయ్యేలా చెప్పు అంటే అది అర్థమయ్యేలాగా చెప్తుంది. అట్లా ఉపయోగించుకుంటే మంచిదే. ఇంతకుముందు సార్ చెప్పిండు, గూగుల్లోకి వెళ్ళి మనం రకరకాల విషయాలు, గూగుల్ కంటే ఇప్పుడు మనం అప్డేటెడ్ చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీలో పోయి ఏ విషయం అడిగినా కానీ అది మనకు చెప్పేటువంటిది ఉంది. ఒక మంచి వ్యాసానికి కావాల్సిన వ్యాసమే రాసియ్యు అని అడగొద్దు. ఇక అప్పుడు నువ్వు వ్యాసం రాయవు, ఎస్సే రాయాలి. ఎస్సేకు నాకేమన్నా పాయింట్స్ ఇవ్వు అని అడగాలి, అది పాయింట్స్ ఇస్తుంది. ఆ పాయింట్స్ తీసుకొని నువ్వు ఎస్సే రాయొచ్చు. అట్లా దాన్ని సక్రమంగా కూడా నువ్వు వాడుకోవచ్చు. అది కనుక అది మన క్రియేటివిటీని పెంచుకోవడానికి, మనం ఎక్కువ సమాచారం తెలుసుకోవడానికి మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఏమైపోయిందంటే అతి సర్వత్ర వర్జేయత అంటారు. ప్రాచీన ఇవన్నీ ఎప్పుడో చెప్పారు మన వాళ్ళు, పెద్దవాళ్ళు. మన పెద్దవాళ్ళ ఆలోచన గొప్పది. ఏది కూడా అతి పనికిరాదు. అది తిండి అయినా, వినోదమైనా, ఏదైనా. ఇంట్లో గారెలు చేస్తారమ్మా, 2, 3 గారెలు మంచిగా, 10 గారెలు తింటే కడుపు చెడిపోతుంది, సమస్యలు మొదలవుతాయి, డాక్టర్ దగ్గర కురకాలి. అట్లాగే నువ్వు టీల మీద టీలు 20 టీలు తాగినావు అనుకోండి, ఏమవుతుంది? అసిడిటీ అవుతుంది. ఈ అన్న నాళం అంతా కూడా ఏమవుతుంది, అది ఆ యాసిడ్ నిండిపోయి మండుతుంది, పైకి ఎక్కి వస్తే ఎదగాలుతుంది అంటారు. నువ్వు పొద్దున్నాక కాలేదే లోపలికి వచ్చినాక అది కాలదా? సరే, కొంచెం తాగే అలవాటు ఉంటుంది కొందరికి, ఒక పెగ్గో ఏదో కాస్త ఏదో తీసుకుంటే అయిపోతుంది. అట్లా కాదు, బాటిల్ ఎత్తింది అనుకోండి, ఏమవుతుంది? 4 రోజులకు నేను 4 కలిసి ఎత్తాలి, అంతే కదా. లివర్ అయిపోతుంది, లివర్ చెడిపోతుంది. కనుక అతి సర్వత్ర వర్జేయం. అతి ఎక్కడ పనికిరాదు, ఏ విషయంలో కూడా అతి పనికిరాదు. కొన్నిటికేమో పూర్తిగానే దూరం ఉండాలి, కొన్నిటికి పూర్తిగానే దూరం ఉండాలి. గుట్కా పూర్తిగానే దూరం ఉండాలి, మట్కా పూర్తిగానే దూరం ఉండాలి, జూదం పూర్తిగానే దూరం ఉండాలి, తాగుడు పూర్తిగానే దూరం ఉండాలి. ఇటువంటి వాటికి పూర్తిగా దూరం ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి. పిల్లల ముందట మనం మంచి కనబడాలి కదా. మనం వేసే ప్రభావం, తండ్రే పిల్లలకు మొదటి హీరో. తండ్రినే వాళ్ళు ఆరాధిస్తారు మొదట పిల్లలు. మా నాన్న గొప్పవాడనే అభిప్రాయం ఉంటుంది పిల్లలకు. కనుక ఆ గొప్పతనం మనం నిలబెట్టుకునేటట్టు ఉండాలి. మన ప్రవర్తన పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. మనం నేర్పింది నేర్చుకుంటారు. నువ్వు పక్కింటి వాళ్ళతో ఎట్లా మాట్లాడతావు, ఎట్లా నడుచుకుంటావు, నీ ఆఫీస్లో ఎట్లుంటావు, నీ డ్యూటీ విషయంలో ఎట్లుంటావు, నువ్వు నీతి నిజాయితీ అనే విషయాలలో ఎట్లుంటావు, ఇవన్నీ పిల్లలకు వస్తాయి. నువ్వు చాలా స్వార్థపరంగా దుర్మార్గంగా ఉంటే వాడు నీతో కూడా అంతే స్వార్థంగా, నువ్వు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు ప్రవర్తిస్తుంది కదా. నువ్వు ఆనాడు ఇట్లా ప్రవర్తించినావు కదా అని ప్రవర్తిస్తాడు. వాడికి దాని విలువను చిన్నప్పటి నుంచి అర్థం చేయించాలి మనం పిల్లలు. ఇవాళ ఏమైపోతుందంటే పిల్లలు మితిమీరి వాడుతున్నారు ఫోన్. మితిమీరి వాడే వరకు ఏమైపోతుందంటే, పిల్లలకు కూడా చెప్తున్నాను, మీరు మీ చదువుకు కేటాయించాల్సిన టైం, మీ అధ్యయనానికి కేటాయించాల్సినటువంటి సమయం, విలువైనటువంటి సమయం, మీ చదువుకు, మీ అధ్యయనానికి, మీ అభ్యాసానికి మీరు కేటాయించాల్సినటువంటి సమయంలో ఎక్కువ భాగం ఫోన్కే పోతుంది. ఆ ఫోన్ కూడా అది ఎట్లుంటుంది అంటే అది ఊరిస్తుంది. మొదట జిలేబీ కనబడుతుంది, తర్వాత లడ్డు కనబడుతుంది, తర్వాత కోవా కనబడుతుంది. స్క్రోల్ చేస్తుంటే ఎండ్లెస్ స్క్రోలింగ్, ఇట్లా 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 అంటుంటే ఏమవుతుంది, ఏదో ఒక వీడియో మంచి అనిపిస్తుంది. అది కూడా థంబ్నెయిల్ భయంకరంగా పెడతారు. దేశపతి శ్రీనివాస్ పుచ్చరేగిపోయే ఉపన్యాసం అంటాడు. ఈ పుచ్చరేగిపోవడం ఏందో చూడవుతుంది. ఈ పుచ్చరేగిపోయేటట్టు ఎట్లా మాట్లాడతారు మనుషులు.
అరే నేను పుచ్చవలిగేటట్టు మాట్లాడుతలేనయా, పుట్టేటన్న ఆలోచనలు ఉండేటట్టు నేను మాట్లాడాలనుకుంటే నేను పుచ్చరైపోయేటట్టు మాట్లాడినా అని పెడతాడు ఆయన. కానీ అప్పుడు ఏం చేయాలి? అది చూడబుద్ది అయితే. లేకుంటే నాగ చైతన్యం మళ్ళా విడాకులు తీసుకుంటాడా అని ఉంటుంది. ఇది మనకు అవసరమా? పాప ఆయన జీవితం ఏదో ఆయన జీవిస్తున్నాడు, మనకెందుకు కదా? ఈ అనవసర సమాచారం అంతా బుర్రలోకి వస్తుంది. అవసరమైన సమాచారం కంటే కూడా అనవసర సమాచారం, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటాం మనం. ఈ చెత్త విషయాల గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటాం. ఇక వద్దన్నా పోతుంటాం. ఆ యూట్యూబ్ పెట్టుకున్నామంటే ఏందో 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 7 అడుగుల పాము అంటాడు. అది లోపల చూస్తే 7 అడుగులు ఉండదు, 3 అడుగులు ఉండదు. అవి పాములు ఇంట్లోకి వస్తుంటాయి పోతుంటాయి. కానీ వాడు పాములు రావడం మీద పెద్ద వీడియో పెడతాడు. వాడికి ఏంది? లైకులు రావాలి, హిట్స్ రావాలి, డబ్బులు రావాలి. వాడికి డబ్బులు వస్తాయి, మనకు పాఠాలు చేయకుంటే డబ్బులు వస్తాయి. పాఠాలు చదువుకుంటే వాడికి డబ్బులు, మనకు దొబ్బులు. టీచర్ దగ్గర దొబ్బుల దగ్గర అవుతాడు, టీచర్ దెబ్బలు కూడా కొడతాడు. కానీ మనం దెబ్బల పాలవుతాం. మన విలువైన సమయం పోతుంది, మనం నేర్చుకోవాల్సిన సమయం పోతుంది. అది మాత్రమే కాదు, మనకి ఈ స్క్రీన్ ఎక్కువ చూడడం అనేది, ఆ బ్లూ రేస్, ఆ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల వచ్చే ఆ బ్లూ రేస్ కంటికి చాలా ప్రమాదకరం, మంచిది కాదు. ఇది కేవలం పిల్లలకి చెప్పట్లేదు, నేను తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను. మనము సమయం ఎట్లా గడుపుతున్నామో కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తారు కదా. మీరే ఫోన్ ఎప్పటికీ చూస్తున్నారు అనుకోండి, పిల్లాన్ని చూడొద్దు అంటే వాడు వింటాడా? అమ్మ నువ్వైతే మస్తు ఎంటర్టైన్ చేస్తావు, నేను చేయద్దా అని అనుకుంటాడు కదా. మనం ఫోన్లో ఎక్కువ గడపొద్దు, ఫస్ట్ తల్లిదండ్రులు ఎక్కువ గడపొద్దు. మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఎక్కువసేపు ఫోన్లో గడిపితే మీ పిల్లలు కూడా మీకు కనబడకుండా దొంగచాటుగానన్నా వాళ్ళు ఫోన్లో గడుపుతారు. కనుక మీరు ముందు ఫోన్ ముందు ఎక్కువ సమయం గడపటం అనేది తగ్గించండి. మీరు ఎక్కువసేపు గడపకండి, పిల్లలతో గడపండి, మీరు మీ కుటుంబంతో గడపండి. మీరు పుస్తకాలు చదవండి, పిల్లలకు చదవద్దు. మీ ఇంట్లో పుస్తకాలు కనబడాలి కదా, అనేక పుస్తకాలు. ఓ మంచి నిఘంటువు కనబడాలి, ఓ అంబేద్కర్ రచించిన పుస్తకాలు కనబడాలి, ఓ గాంధీజీ ఆత్మకథ కనబడాలి, ఒక నెహ్రూ రాసిన డిస్కవరీ ఆఫ్ ఇండియా కనబడాలి, గ్లిమ్స్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ కనబడాలి. ఈ పుస్తకాలన్నీ కనబడాలి, ప్రపంచ చరిత్ర. ఇవన్నీ చూస్తే పిల్లవాడు ఒక్కసారి చందమామ కనబడాలి. బాలలు ఇప్పుడంటే వస్తలేవు అనుకోండి, ఎక్కడో ఒక కథల పుస్తకం కనబడాలి వాడికి. ఓ భగత్ సింగ్ చిన్న పుస్తకం దొరుకుతుంది, ఆయన జీవిత కథ ఏంది, అదేమో మీరు ఇంట్లో తెచ్చిపెట్టాలి కదా. మీరు చదవరా? మనం కూడా చదవకపోతే వాడు చదువుతాడా? మీకు చదువు అంటేనే బండబరువు అని మీ మనసులు ఉంటుంది. ఏ చదువురా అంటే వాడికి అర్థం కాదా ఏంది? అమ్మా నువ్వు చదువు నేను చదవన్నా అని అనుకోడా వాడు? కానీ మన ఇంట్లో కూడా పుస్తకాలు కనబడాలి. మనందరం చదువుకున్న వాళ్ళం కదా, టీచర్లం కదా, ఎడ్యుకేటెడ్ కదా, రకరకాల ఉద్యోగాలు చేస్తున్నాం కదా. కానీ బుక్స్ అనేవి ఇంట్లో కనబడాలి. అప్పుడు వాడు కూడా సెల్ ఫోన్ పట్టుకోకుండా ఒక పుస్తకం పట్టుకుంటాడు. సెల్ ఫోన్ వద్దు. ఎప్పటికీ క్లాస్ పుస్తకాలే చదవనక్కర్లేదు. సర్వస్వం క్లాస్ పుస్తకాలనే ఉండదు. బియ్యము మనకు మంచిగా లేవా అని మాసాల చూపిస్తారు కదమ్మా, ఇట్లా మాసాలు తెస్తారు శాంపిల్. ఈ టెక్స్ట్ బుక్స్ కూడా జ్ఞానానికి సంబంధించిన మాసర శాంపిల్స్ అవి. అవే సర్వస్వం కాదు, ఎక్స్టెన్సివ్గా చదవాలి పిల్లలు. అంటే చాలా విస్తృతంగా చదవాలి. విస్తార పఠనం అంటారు, ఉపవాచకం అందుకే పెడతారు. విస్తార పఠనం అలవాటు అయ్యేందుకు ఉపవాచకం పెడతారు. నవలలు చదవాలి, కథలు చదవాలి అని. పిల్లలు అట్లా కథలు చదివించాలి. వాళ్ళు రకరకాల గురించి చదువుకోవడం వాళ్ళు నేర్చుకోవాలి. తెలంగాణకి ఏం జరిగిందో వాళ్ళు ఒకసారి చదువుకోవాలి. తెలంగాణ పోరాటం మీద ఏదైనా పుస్తకం ఉంటే తెచ్చియాలి. పిల్లలకు చదవడం అనేది అలవాటు చేయాలి. దాని గురించి మనం పిల్లలతో డిస్కస్ చేయాలి. ఆ డిస్కషన్స్ ఇంట్లో అలవాటు చేయాలి. ఇదేది చేయకుండా వాడు సెల్ ఫోన్ ముందటే ఉంటాడు. సెల్ ఫోన్లో అదే చూస్తాడు, సమంత, నాగ చైతన్య, ఇంకోటి, లేకుంటే వెబ్ సిరీస్ కొత్తది ఏమొచ్చింది, దాని మీద ఏం జరిగింది, కొత్త సినిమా ఏమొచ్చింది, దాని రివ్యూస్ ఏంది, ఇవన్నీ కూడా వాడు ఇవే పొద్దున్న దాకా చూస్తుంటాడు. ఆ స్క్రీన్ చూడటం వల్ల బ్లూ రేస్తో కళ్ళు ఖరాబ్ అయిపోవడం అనేది. పైగా ఎక్కువ సార్లు ఏం చేస్తారంటే చాలా మంది కూడా లైట్లన్నీ బంద్ చేసి పండుకొని ఫోన్ చూస్తుంటారు. దట్ ఈస్ మోర్ డేంజరస్. అది మరింత ప్రమాదకరం అనమాట. చీకట్లో ఆ కిరణాలు కనీసం వెళ్తుంటే కొంచెం మనకు అటు ఇటు పోతే దృష్టి సూటిగా మీ కళ్ళ మీద అవి వచ్చి పడి కళ్ళు తొందరగా చెడిపోయే పరిస్థితి ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం చిన్నపిల్లలకు కూడా కళ్ళద్దాలు, చిన్న పిల్లలకు కూడా షుగర్ వస్తున్నది. ఎందుకు? ఆడతలేదు, క్రీడలు లేవు. ఆడితే పిల్లవాడికి వ్యాయామం ఉంటుంది. వ్యాయామం ఉంటే షుగర్ రాదు. షుగర్ అనేది జీవన శైలి వ్యాధి. అది అదేమి జబ్బు కాదు. నీ జీవన శైలి బాగాలేకుంటే వచ్చే వ్యాధి. బ్లడ్ ప్రెషర్ అనేది జీవన శైలి బాగాలేకుంటే వచ్చేది. అందుకొస్తుంది విపరీతమైన చదువు ఒత్తిడి, ఈ ఒత్తిడి, ఆ ఒత్తిడితో పిల్లలకు పెరాలసిస్ వస్తుంది. నేను చాలా మందిని చూస్తుంటే హాస్పిటల్స్ లో పక్షవాతం వచ్చి 15 ఏళ్ల పిల్లలు, 16 ఏళ్ల పిల్లలు వస్తున్నారు. 20 ఏళ్లకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు.
వాడికి సరైన వ్యాయామం ఉండలేదు. కనుక పిల్లలు ఈ సెల్ ఫోన్ ముందు ఎక్కువ గడిపితే వ్యాయామం చేయరు, శరీరానికి కదలికలు ఉండవు. మా చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుదు మేము, ఏ సీజన్ వస్తే ఆ ఆట. వానకాలం వచ్చిందంటే సీక ఆట అని ఆడేది. ఆ సీక పట్టుకొని ఇట్లా భూమిలో దిగేసుకుంటూ పోతుంటే ఎంత దూరమైన పోదు. ఆ పోతుంటే అప్పడాల గుర్రాలు కనబడుతుండే, సీతాకోక చిలుకలు కనబడుతుండే, బర్రెలు కనబడుతుండే, ఎడ్లు కనబడుతుండే. ఇప్పుడు ఈ పిల్లలకు బర్రెలు తెలియదు, ఎడ్లు తెలియదు, వ్యవసాయం తెలియదు, బురద తెలియదు, నాగలి తెలియదు, కొడవలు తెలియదు. ఒక చెట్టు చూపిస్తే మనం 5వ తరగతి పిల్లాడి ఇదేంద్రా ట్రీ అంటాడు. సరే ఏదైతే యాప చెట్టు ట్రీ అన్నాడు. మళ్ళీ మర్రి చెట్టు చూపించి ఇదేంద్రా ట్రీ, వాడికి ట్రీ ఒకటే రక. ఇది వేప చెట్టు, ఇది మర్రి చెట్టు, ఇది తెలియదు. ఎందుకంటే వాడు ఇంగ్లీష్ మీడియం అన్ని చెప్పలేడు. వాడు పాపం అట్లా చెప్తున్నారంటే అంత భాష పెరిగేటట్టు అన్న చెప్తున్నారంటే అది లేదు. తెలుగు కూడా మంచిగా నేర్పాలి, తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రావాలి. ఇదేవి మనం చేస్తలేం. ఇంగ్లీష్ మాట్లాడితే మావాడు ఇంగ్లీష్ బడబడ 4 మాటలు మాట్లాడితే ఇంగ్లీష్ అంటే మాట మాత్రమే, మాట కాదు, జ్ఞానం ఉండాలి కదా, జ్ఞానం కూడా ఏర్పడాలి. కనుక వాడికి తెలియదు. ఒకసారి ఒక స్కూల్కి పోయి మనకు పాలు ఎట్లా వస్తాయని అడిగిన, విచ్ గివ్స్ అస్ మిల్క్ అని అడిగా. వెంటనే పిల్లాడు అంటే సాచెట్స్ గివ్స్ అస్ మిల్క్ అన్నాడు. ప్యాకెట్లలోంచి పాలు వస్తాయి అన్నాడు. వాడికి పాలు ఎట్లా పిండుతారో ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ వరి ధాన్యం ఎట్లా పండుతుందో తెలియదు, గోధుమ ఎట్లా పండుతుందో తెలియదు. చాలా మంది పెద్దవాళ్ళకు కూడా తెలియదు, ఏది ఎట్లా తయారవుతుందో తెలియదు. వాళ్ళ గూగుల్ కొట్టాలి. ఒక గ్రామంతో పరిచయం లేదు, వ్యవసాయంతో పరిచయం లేదు, పశుపాలనతో పరిచయం లేదు, ఇవన్నీ అనేక విషయాలతో పరిచయం లేదు. సంగీతం తెలియదు, శృతి అంటే ఏందో తెలియదు, తాళం అంటే ఏందో. ప్రతి చిన్నపిల్లవాడికి చిన్నప్పుడు కొద్దిగా సంగీతం, కొద్దిగా నాట్యం మనం అమెరికా పోతే ప్రతి పిల్లవాడికి ఒక పియానోనో, ఒక వయోలినో, గిటారో ఏదో ఒకటి నేర్చుకొని తీరాలి. చిన్నప్పుడే చదువుకునేటప్పుడే 4-5 తరగతులు రాగానే సంగీతం నేర్చుకోవటం అలవాటు చేస్తుంది. అది ఉండాలి. అది ఏది మన దగ్గర లేదు. వాడు ఆ సెల్ ఫోన్ పట్టుకొని ఉంటే ఏమైపోతున్నదంటే శరీరానికి కదలికలు ఉంటలేవు, ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోతున్నది. 3వ సమస్య ఎక్కువ వస్తున్నది. ఫోన్ ఉండడం వల్ల ఏంటంటే మెడ ఇట్లా వంచి ఉంటుందమ్మా. ఎప్పటికీ మెడ ఇట్లా ఉండదు, ఎప్పటికీ ఇట్లా వంచి ఫోన్లో చూస్తుంటాం. దీనివల్ల సర్వైకల్ స్పాండలైటిస్ అనే ఒక వ్యాధి వస్తుంది. అంటే ఈ బొక్కలు అరిగిపోతాయి. ఎప్పటికి ఇట్లనే ఉండి 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 ఈ బొక్కలు సరిగా వాటి ఫ్లెక్సిబిలిటీ పోతుంది ఒకే పొజిషన్లో ఉండడం వల్ల. కాళ్ళు ఎందుకున్నాయేమో నడిచేటందుకున్నాయి, నడవకుంటే ఏమైపోతుంది, పిక్కలు బలహీన పడిపోతాయి, ట్రామ్స్ వస్తుంటాయి, సమస్యలు వస్తాయి. అట్లే చేతులు ఎందుకున్నాయి, పని చేసేందుకున్నాయి, మనం పని చేస్తలేము. మనకి ఎందుకుందో ఆ అవయవానికి ఆ పని చేయాలి. మెడ కూడా తిరిగేటందుకున్నది, రకరకాల ఇటు తిరగాలి ఇటు తిరగాలి. ఎప్పటికి ఇట్లనే ఉంటే ఎట్లా, ఎప్పటికి ఫోన్లోనే ఉంటే ఎట్లా? దానివల్ల మీ మెడ అరిగిపోతుంది, మీ మెడలో సమస్యలు వస్తాయి, స్పాండిలైటిస్ లాంటి సమస్యలు వస్తాయి. దానివల్ల మీరు మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళడం. పిల్లలు మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, స్పాండిలైటిస్ సమస్య వస్తే నరకంలా ఉంటుంది. ఎందుకు తెచ్చుకోవాలి? చిన్నప్పుడే మనం ఆ రోగం సెల్ ఫోన్ చూస్తూ చూస్తూ. కనుక ఈ శారీరక సమస్యలు వస్తాయి, శారీరక సమస్యలు వస్తాయి, మానసిక సమస్యలు కూడా వస్తాయి. అందులో ఏమేమో చూస్తాం, అవన్నీ మన మనసు మీద దుష్ప్రభావం చూపిస్తాయి. ఓ హర్రర్ చూస్తాం, అతి హర్రర్, చిన్న వయసులో చూడకూడని ఏవో చూస్తాం. కొంత వికృతమైన కంటెంట్ ఉంటుంది, దాంట్లో అసభ్యమైన కంటెంట్ ఉంటుంది. అవన్నీ పిల్లల మీద చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. వాళ్ళ ఆలోచనల మీద, వాళ్ళ ప్రవర్తనల మీద, వాళ్ళ దృక్కోణం మీద, వాళ్ళ దృష్టి మీద చాలా తప్పుడు ప్రభావాలు చూపిస్తాయి. కానీ అందుకోసం కూడా ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ శారీరక సమస్యలు ఇవేవి కూడా ఈ రాకుండా ఉండాలంటే వాడికి కొంచెం సెల్ ఫోన్ సమయం తప్పకుండా తగ్గించాలి. అనేకమైన ఈ హానికరమైన కంటెంట్కు వాడు గురి కాకుండా ఉండాలంటే కనుక మొట్టమొదటి నేను తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మీరు తగ్గించండి సెల్ ఫోన్ సమయం. మీరు తగ్గిస్తే పిల్లలు కూడా తగ్గిస్తారు. మీరు ఎందుకు తగ్గించాలో పిల్లల్ని కన్విన్స్ చేయండి, కొట్టకండి, తిట్టకండి. ఎక్కువసేపు చూడకు అని అంటే సరిపోదు. చూస్తే వచ్చే నష్టం ఏందో లెట్ us కన్విన్స్ దెమ్. మీరు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించండి. పిల్లల్ని కన్విన్స్ చేయడం ద్వారా గెలుచుకోగలరు తప్ప కట్టెటోడు కొట్టిగా. కొట్టడం ఈజీ, చాలా ఈజీ. ఏంటంటే కొట్టొద్దు పిల్లల్ని. పిల్లలకు చాలా అవమానం అనిపిస్తుంది, తండ్రి మీద ఒక కసేరు పడిపోతుంది. నేను కూడా కొడుతున్నాను మన మనసులో లేని ఆలోచన వస్తుంది. హింస మంచిదిగా, హింసతో మనం పిల్లల్ని మార్చలేము. కనుక వాళ్ళతో తల్లిదండ్రులాగానే మనం బిహేవ్ చేయాలి, ప్రేమగా చెప్పాలి, కన్విన్సింగ్గా చెప్పాలి. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటియో కూడా వాళ్ళకి చెప్పాలి. ఇదిగో ఇట్లా మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇట్లా ఇప్పుడు స్కూల్లో ఎట్లా పెట్టిరో మీరు 10 మంది కూర్చొని కూడా మాట్లాడుకోవాలి. మీ పిల్లగాడు ఏం చేస్తుండు, నా పిల్లగాడు ఏం చేస్తుండు, ఏమవుతుంది, మీ మధ్య కూడా సంబంధాలు కలిగి ఉండాలి. మనకు సంబంధాలు ఉంటలేవు, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా అర్థమైతలేదు.
ఇంతకుముందు వచ్చినప్పుడు మా వెంకన్న అంటున్నాడు, సూరత్ వెంకన్న, మనం ఒక బస్ ఎక్కితే ఇదివరకు ఒకళ్ళతో ఒకళ్ళం మాట్లాడుకునేది, కష్ట సుఖాలు చెప్పుకునేది, కొత్త ఫ్రెండ్షిప్ వచ్చేది. రైలు ఎక్కినో బస్ ఎక్కినో ఎవరి ఫోన్ వాడు పట్టుకుంటున్నాడు, ఇప్పుడు మాటలు లేవు మన్ను లేవు. ఇంట్లో కూడా ఒకళ్ళు ఈ రూమ్లో ఫోన్ పట్టుకొని ఉంటున్నారు, ఒకళ్ళు ఆ రూమ్లో ఫోన్ పట్టుకొని ఉంటున్నారు, ఒకళ్ళు కుటుంబం కూడా కూర్చొని మాట్లాడుకుంటలేదు, కలిసి తింటలేదు, తినేటప్పుడు కూడా ఫోనే, చారు పోసుకున్నాడో తెలియదు, సల్ల పోసుకున్నాడో తెలియదు, అట్లా తింటున్నారు. తిండిని కూడా సరిగా ఆనందిస్తలేరు, తిండిని ఆనందిస్తలేరు, బంధాలు ఆనందిస్తలేరు. సో ఏది వీళ్ళు సరిగ్గా పండుగ వచ్చిందంటే ఇంట్రెస్ట్ లేదు, పండుగను ఆస్వాదిస్తలేరు. మాకు దసరా వచ్చిందంటే సంబరం ఉంటుండే, దీపావళి వచ్చిందంటే వాడు పటాకాలు కూడా కాలుస్తలేడు, ఫోన్ ఉంటే చాలనుకుంటున్నాడు. సో ఇంత ఒక వికృతమైనటువంటి పరిస్థితి వస్తుంది కనుక ఈ ఫోన్ కోసం మనం ఇన్నింటిని కోల్పోవాల్సిన అవసరం లేదు. ఫోన్ ఒక్కటే జీవితం కావాల్సిన అవసరం లేదు. ఫోను ఎంతవరకు వాడాలో, వారానికి 1-2 రోజులు సోషల్ మీడియా చూడం, ఇన్స్టాగ్రామ్ చూడం, రీల్స్ చూడం. ఆ రీల్స్ పాడగానే అడ్డమైన రీల్స్ ఉంటాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా వచ్చి పిచ్చి పిచ్చి డాన్సులు చేస్తూ రీల్స్ పెడుతున్నారు. అసభ్యకరమైనటువంటి ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏమొస్తుంది, ఏదో పేరు వస్తుంది, ఎవడో గుర్తిస్తాడు. అది ఏం గుర్తింపు పాడైంది? అది దాంతో ఎన్ని సమస్యలు వస్తాయి, దాంతో ఎన్ని వికట పరిణామాలు వస్తాయి. ఆ కింద కామెంట్స్ చూస్తే ఘోరంగా తిడుతుంటారు, అయినా పెడుతుంటారు. అరే ఎందుకు ఇదంతా? ఏదైనా ఒక ఉత్తమమైన కళను ప్రదర్శించండి, పెట్టండి, ఎప్పుడో ఒకటి పెట్టండి. రోజు పెట్టి ఏం పాడండి, అదే పని. ఏమిటిది? డబ్బులు సంపాదించాలంటే గట్ల నన్ను ఏమంత డబ్బులు వస్తాయి? అంతకంటే ఉత్తమమైనది ఏదో ఇంకోటి నేర్చుకుంటే మంచిది వస్తుంది కదా. ఇట్లా ఈ వికృతమైనవన్నీ కూడా కనిపిస్తుంటాయి. ఇవన్నీ ఏదైతుంటుంది కనుక మనం మీరు ఆ టైం చాలా తగ్గించుకోవాలి. ఇవన్నీ చూడదు. వారానికి 1-2 రోజులు మొత్తమే ముట్ట అని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి నియంత్రించుకోవటం అనేది కావాలి. మీరు కూడా ఇవాళ నేను బుక్స్ చదువుతా ఏదన్నా, లేకుంటే ఇవాళ ఏదైనా ఒక తండ్రితో కొద్దిసేపు గడుపుతా, మా పెద్దనాన్నతో కొద్దిసేపు గడుపుతా అని అనుకోవాలి. ఆ ఫోన్ను పక్కకు పెట్టాలి. ఆ నలుగురు కూర్చున్నప్పుడు కూడా చూసుకుంటూ కూర్చోవద్దు. నేను సభలో కూడా చూస్తుంటా, ఉపన్యాసం చెప్తుంటావు, వినరు, అందరు సెల్ ఫోన్ పట్టుకొని చూస్తుంటారు. ముఖ్యంగా వేదిక మీద ఉన్న వాళ్ళే సెల్ ఫోన్ చూస్తుంటారు. ఎట్లా ఇవన్నీ వస్తున్నటువంటి ఇది డిస్టర్బ్ చేస్తుంది మన లైఫ్ని, సమాజాన్ని, సొసైటీని డిస్టర్బ్ చేస్తుంది. అది సెల్ ఫోన్ తప్పు కాదు, దాన్ని చేతిలో పట్టుకున్న మన తప్పు. మనకు అది సేవ చేయాలి తప్ప అది మనల్ని కంట్రోల్ చేయదు, నియంత్రణ చేయదు. మనల్ని దాని చేతిలోకి తీసుకోవద్దు, మనం దాని చేతిలో పట్టుకోవాలి. కనుక సెల్ ఫోన్ మన చేతిలో ఉండాలి తప్ప సెల్ ఫోన్ చేతిలో మనం ఉండొద్దు అనేది మీరు అందరూ కూడా గ్రహిస్తారని, ఈ సమావేశం వల్ల కొంతనన్నా మీలో ఆలోచన కలుగుతుందని, దానివల్ల ఈ సమావేశం సార్థకమైతుందని భావిస్తూ సెలవు. నమస్కారం. కొన్ని పాటలు కూడా ఎక్స్పెక్ట్ చేసినాం మేము. ఇంకా చివరిగా ఒక్క పాట వాడి ముగించండి దయచేసి. ఇచ్చిన టాపికే మానవ సంబంధాలు, సెల్ ఫోన్ ప్రభావం. అంటే ఈ మానవ సంబంధాలు అంటే ఇప్పుడు సార్ చెప్పాడు, అంటే సంబంధాలు ఎట్లా ఉండాలి, సెల్ ఫోన్ ప్రభావం ఎట్లుండాలి. కాబట్టి ఈ సంబంధాలని మెరుగుపరుచుకోవాలి. నెక్స్ట్ సెల్ ఫోను మన నియంత్రణలో ఉండాలని చాలా చక్కగా చెప్పారు. చివరిగా సారు మనల్ని ఉద్దేశించి ఒక చక్కని పాటతోటి ఈ కార్యక్రమము ముగిద్దాం. మనము శాస్త్రవేత్తలు అంటే థామస్ అల్వా ఎడిసన్, లేకుంటే ఇంకేదో ఫౌంటైన్ పెన్ కనుగొన్న వాటర్ మ్యాన్, ఏదో కంప్యూటర్ కనుగొన్న ఆయన, టెలివిజన్ కనుగొన్న ఇట్లా అంటారు కదా. కానీ మన నిత్య జీవితంలో మనం వాడే అనేక పనిముట్లను కనుగొన్న వాళ్ళు కూడా శాస్త్రవేత్తలే అని చెప్పే పాట ఒకటి నేను పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది, కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది, పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. దూరముండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని, దూరముండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని, అడవి తల్లి గిరి కూనడు మెదడును గిల కొట్టినాడు. దూరంగా చిరుతపులి ఉంది, నన్ను ఇట్లా చంపాలి. ఇది ఒక ఆది మానవుడికి వచ్చిన సమస్య. దూరముండి జిట్ట పులిని మట్టు పెట్టి తీరాలని, అడవి తల్లి గిరి కూనడు మెదడును గిల కొట్టినాడు. పచ్చి కట్టె వంచి తాడు చుట్టి తనువు చేసినాడు,
పచ్చి కట్టె వంచి తాడు చుట్టి ధనువు చేసినాడు. మొదటి యంత్రం అది చేసిన మొనగాడు గిరిజనుడు. మొదటి యంత్రం అది చేసిన మొనగాడు గిరిజనుడు. హుంకారం చేసి ధనుష్టంకారం సలిపినాడు. ఆ ధనువును పట్టినోడు, ఆ ధనువును పట్టినోడు అర్జునుడై వెలిగినాడు. పరికరాలు, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది. కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. చరరరర 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 చర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే, రివ్ 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 చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే, చరరరర 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 చర్రుమని ఉరిమి వాన కురుస్తుంటే, రివ్ 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 చల్లగాలి ఎముకలు కొరికేస్తుంటే, చెట్ల రాపిడీల నుండి చెలరేగిన నిప్పు చూసి, చెట్ల రాపిడీల నుండి చెలరేగిన నిప్పు చూసి, జకముక దూదిని పట్టి చకుముకి రాయిని కొట్టి, జకముక దూదిని పట్టి చకుముకి రాయిని కొట్టి, సంచారపు జాతి నిప్పు సంచిని కనిపెట్టింది. సంచారపు జాతి నిప్పు సంచిని కనిపెట్టింది. ఆ తెలివే అగ్గి పెట్టె పెట్టుబడిగా నిలిచింది. పరికరాలు, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది. కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. ఆకుల వలె చిరిగిపోని మనిషి మొదట ఆకులు చుట్టుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు చర్మం చుట్టుకోవడం తెలుసుకున్నాడు. ఆకుల వలె చిరిగిపోని, కానీ ఆకులు ఏమైతే తొందరగా చిరిగిపోతాయి. చర్మము వలె బిరుసులేని, చర్మం మెత్తగా ఉండదు, అది చుట్టుకుంటే ఎలర్జీస్ వస్తాయి, రాసుకపోతుంది, కోసుకపోతుంది. ఆకుల వలె చిరిగిపోని చర్మము వలె బిరుసులేని, సుకుమారను బట్టను తన జాతికి అందించాలని, సుకుమారను బట్టను తన జాతికి అందించాలని, మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి, మెదడునెంతో వడికి వడికి మనసు రాట్నమును తిప్పి, ఇచ్చిన ప్రతిభ మన మనసు రాట్నమును తిప్పి, ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్. దానికి గ్యాస్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు, ఎట్లా పని చేస్తుంది అది? ఏంటది? ఇంధనము అడగని పొగ చిమ్మనట్టి ఒక ఇంజన్. ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునకరా మగ్గం, ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునకరా మగ్గం. ఆ మగ్గానికి యంత్రం అతికినోడు ఒక బిల్ల. పరికరాలు, ఆ పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. కమిలి కాయలు గాచిన, చదువుకున్న వాళ్ళే పుట్టించారు అన్నిటినీ. మగ్గం ఎవరు పుట్టించారు? ఒక్కసారి ఒక్క ఆమెకు బట్టలు ఇచ్చినందుకే కృష్ణునికి ఇన్ని వేల సంవత్సరాలుగా దండం పెడుతున్నాం మనం. ఒక్కసారి ఒక్క ఆమెకి ఇచ్చింది ద్రౌపదికి, మరి ఇన్ని వేల సంవత్సరాలుగా మనకు బట్టలు ఇస్తుంది ఎవరు? ఆ మగ్గానికి అనుకున్నది ఎవరు? పద్మశాలీలు. వాళ్ళకి ఎన్నిసార్లు దండం పెట్టాలి మనం? ఇచ్చిన ప్రతిభాశాలికి మెచ్చుతునకరా మగ్గం. ఆ మగ్గానికి యంత్రం అతికినోడు ఒక బిల్ల. కమిలి కాయలు గాచిన చేతుల నుంచొకటొకటిగా పుట్టిన పనిముట్లెన్నో. కర్రు నాగలి కొడవలి గడ్డపార గొడ్డలి ఉలి. నాగలి ఎవరు కనుగొన్నారు? గొడ్డలు ఎవరు కనుగొన్నారు? కర్రు నాగలి కొడవలి గడ్డపార గొడ్డలి ఉలి. ఉలి పుట్టెను కళలకు, కులుకులు పుట్టెను శిలలకు.
ఉలి పుట్టెను కళలకు, కులుకులు పుట్టెను శిలలకు, రాలను కరిగించు పరికరాల కర్త శ్రమజీవి. రాలను కరిగించు పరికరాల కర్త శ్రమజీవి. పరికరాలు దోచిన వ్యాపారి ఫ్యాక్టరీకి యజమాని. పరికరాలు పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. మనిషి రెండు కనుగొన్నాడు. ఒకటి నిప్పు, అది మొత్తం మనిషి జీవితాన్ని మార్చేసింది, మానవ పరిణామాన్ని. రెండవది ఏంటి? చక్రం. చక్రం కనుగొన్న తర్వాత అనేక యంత్రాలను కనుగొన్నారు. ఆ చక్రం ఎట్లా కనుగొన్నారు? కట్టెలపై జంతువులను దొర్లించిన అనుభవమే. కట్టెలపై జంతువులను దొర్లించిన అనుభవమే చక్రముగా మారినది, శకటము నడిపించినది. చక్రముగా మారినది, శకటము నడిపించినది. బండి చక్రమును మించిన చక్రమొకటి తేవాలని. బండి చక్రమును మించిన చక్రమొకటి తేవాలని మట్టిలో వెంట్రుకలు కలిపి చేసెను కుమ్మరి సారే. మట్టిలో వెంట్రుకలు కలిపి చేసెను కుమ్మరి సారే. కుమ్మరి సారే యాంత్రిక చక్రాలకు ఆధారం. ఇవాళ మనం చూస్తున్న అనేక యంత్రాల టెక్నాలజీకి పూర్వం రూటు వేరు ఎక్కడుందంటే కుమ్మరాయన చక్రం దగ్గర ఉంది. కుమ్మరి సారే యాంత్రిక చక్రాలకు ఆధారం. యంత్రములపై మరి కుమ్మరికేదిర అధికారం. పరికరాలు పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. పనినొక సంస్కృతి చేసిన ఘనత కష్టజీవిది. కష్టజీవులందించిన శ్రమ సంస్కృతి మనది. పరికరాలు పుట్టించిన తెలివి కష్టజీవిది. థ్యాంక్ యూ. ఈ పాట రాసింది సుద్దాల. అది